గుడ్ మార్నింగ్ రమేష్ సార్. Good morning, Anand sir. Good morning, Anand sir. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్ టు ద జూమ్ సార్. మేము అడగగానే మరోసారి మీకు మీ వాయిస్ ద్వారా మాకు సెషన్ ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ. Thank you, sir. థ్యాంక్ Thank యూ. you for inviting me, sir. ప్లీజ్ కంటిన్యూ ది సెషన్ Morning, సార్. all MSR Association, entire Kondevi team. ఈరోజు సిఎన్సి ఫస్ట్ డే కాబట్టి ఈ సిఎన్సి గురించి చెప్పడానికి సురేష్ సార్ ఇన్వైట్ చేయడం జరిగింది. సో నేను కొంచెం దీక్షలో ఉన్నాను కాబట్టి త్వరగా స్టార్ట్ చేసి త్వరగా కంప్లీట్ చేస్తాను సార్. ఈ Yes, sir. సిఎన్సి గురించి అందరికి తెలిసిందే, బట్ కొండేపు టీంలో కూడా చాలా మంది లీడర్లు సిఎన్సి గురించి చెప్పచ్చు. కానీ సార్ నన్ను ఎందుకు ఇన్వైట్ చేశారు అంటే నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఒక డిప్యూటీ తహసీల్దార్ గెస్టెడ్ ఆఫీసర్ కూడా ప్రెస్టేజ్ చేస్తున్నాడు అని కొండేపు టీం అందరికి కొంతమందికి తెలియని వాళ్ళకి తెలియజేయడమే నా యొక్క ఉద్దేశం అని అప్లైనర్స్ మెంటర్స్ యొక్క ఉద్దేశం అని నేను అనుకుంటున్నా. అంతే తప్ప సిఎన్సి గురించి చెప్పడంలో నేనే పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, అందరికీ తెలిసిందే. కానీ మరొకసారి రివైండ్ చేసుకుందాం. ఓకే సార్, నా కోస్ట్ ఇచ్చారా ఆనంద్ సార్? ఎస్ సార్. ఎస్ సార్ ఆల్రెడీ ఎవరో షేర్ చేస్తున్నట్టున్నారు స్క్రీన్, లాక్ చేయండి సార్, నేను స్క్రీన్ షేర్ చేసుకుంటా. ఎస్ సార్, మీరు షేర్ చేయండి, అది ఆగిపోతుంది పని. సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఎందుకు వస్తుంది? ఏమైనా సార్ మీరు ఆపరేట్ చేస్తున్నారా అన్మ్యూట్ ఆప్షన్? లేదు సార్, లేదు సార్, ఏం చేయట్లేదు సార్. మీరు ఏం ఆప్షన్ చేయొద్దు, నేను ఒకసారి లేదు. ఓకే ఓకే, థ్యాంక్స్. మీరు మీట్లో ఉన్నాను మ్యూట్ చేసుకుంటారా సార్? ఆల్ మ్యూట్ చేశాను. బ్రహ్మేష్ సార్ మీరు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి, మ్యూట్ ఆల్ చేశాను. బ్రహ్మేష్ సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ. ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరొకసారి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా గురించి ఒక 2 minutes చెప్పిన తర్వాత నేను సెషన్లో వెళ్ళిపోతాను సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కొండేపు కోర్టు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సురేష్ సార్కి హార్ట్లీ థ్యాంక్ యూ సార్. ఈరోజు మనం సిఎన్సి దాని బెనిఫిట్స్ గురించి చెప్పుకునే ముందు నా గురించి చెప్తా సార్. నా పేరు బ్రహ్మయ్య వేల్విల, డిప్యూటీ తహసీల్దార్గా వర్క్ చేస్తాను ప్రకాశం జిల్లా కొండేపులో. నాకు ఈ వెస్టేజ్ అనే ఆపర్చునిటీని పరిచయం చేసినటువంటి గ్రేట్ లీడర్ రమ్య రవికాంత్ సార్. సార్ కొస్పాడు డిప్యూటీ తహసీల్దార్గా వర్క్ చేస్తా ఉన్నాడు. సార్ నా బ్యాచ్మేట్, నా ఫ్రెండ్. సార్ చెప్పినప్పుడు వెస్టేజ్ నేను కూడా ఫస్ట్ బిలీవ్ చేయలేదు. తర్వాత వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని ఈరోజు వెస్టేజ్లో 1 year నుంచి జర్నీ చేయడం జరుగుతుంది. జాబ్లో నా జీతం 59,000. వెస్టేజ్లో లాస్ట్ మంత్ నా హైయెస్ట్ ఇన్కమ్ 41,201 రూపీస్. సో 12 years వర్క్ చేస్తే జీతం 59,000. జస్ట్ 12 months పని చేస్తే 41,000 తీసుకోవటం జరిగింది. యాజ్ ఎ పార్ట్ టైమ్గా, ఫుల్ టైమ్ కాదు సార్, పార్ట్ టైమ్గా. సో నేను ఒక్కనే డబ్బులు తీసుకుంటే గొప్ప లేదు సార్. నా డౌన్లో కూడా చాలా మందికి డబ్బులు ఈరోజు పెద్ద పెద్ద చెక్కులు రావడం జరుగుతుంది. ఈ 1 yearలో ఈ యొక్క వెస్టేజ్లో ఈ చిన్న విజయానికి కారణం డిసిప్లిన్, తర్వాత ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉన్నటువంటి విలువలు, సీనియర్స్ పట్ల గౌరవం, అప్లైనర్స్ పట్ల గౌరవం, మెంటర్స్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకెళ్తూ ఉన్నాను. అదేవిధంగా నా సక్సెస్కి ఇంకో పెద్ద కారణం ఏంటంటే సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ ఆఫర్. వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలి, వెస్టేజ్లో నేను ఆరోగ్యంతో పాటు, ఆదాయంతో పాటు, సమాజానికి సేవ చేయడంతో పాటు మంచి సెలబ్రిటీ హోదా పొందాలి అని అనుకునే వాళ్ళు, వెస్టేజ్ని సీరియస్గా చేయాలనుకున్న వాళ్ళు 2వ తారీఖు సిఎన్సి చేయాలి. ముందు మీరు సిఎన్సిలో ఉండాలి, తర్వాత మీ టీం మొత్తాన్ని కూడా సిఎన్సిలో ఉంచాలి. సో కాబట్టి సిఎన్సి ఏంటి సిఎన్సి? ఈ సిఎన్సి వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎన్ని రకాల సిఎన్సిస్ ఉంటాయి అనేది
మనం తెలుసుకునే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం వెస్టేజ్ గురించి కూడా ఒక 2-3 నిమిషాలు మన స్లైడ్స్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆనంద్ సార్ వాయిస్ క్లియరా? క్లియర్ Yes. సార్, క్లియర్. ఒకసారి ఏమైనా డిస్టర్బెన్స్ ఏమన్నా కూడా నాకు ఇంటిమేట్ చేయండి, నేను కరెక్ట్ చేసుకుంటాను సార్. ఓకే సార్. సార్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా వినండి సార్. సిఎన్సి మీకు చాలా సార్లు ఉంటారు కానీ కొంచెం డిఫరెంట్ వాయిస్ లో వింటారు అన్నమాట. న్యూ వాయిస్. సో టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ అంటే మీ అందరికీ తెలిసిందే. 2 రకాల మార్కెటింగ్స్ ఉన్నాయి సార్. ట్రెడిషనల్ మార్కెటింగ్, 2 డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్ కి ప్రత్యామ్నాయంగా వచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ఇది కొత్త వాళ్ళు కూడా గమనించండి. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే మనం ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పటి వరకు మనం వెస్టేజ్ లోకి రాకముందు వరకు మనం కొనుక్కున్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ లోనే మనం పర్చేస్ చేసుకుంటాం. ఇప్పుడు వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఈ వెస్టేజ్ అనేటువంటి వెస్టేజ్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్స్ ఇది కూడా వర్క్ చేసేది ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ ఆధారంగానే వర్క్ చేస్తుందన్నమాట. చూడండి సార్, ట్రెడిషనల్ మార్కెటింగ్ లో స్లైడ్ మీ అందరికి విజిబుల్ గానే ఉంది అని అనుకుంటున్నా. ట్రెడిషనల్ మార్కెటింగ్ లో కంపెనీ ఉంటది, కస్టమర్స్ ఉంటారు సార్. కానీ వీళ్ళిద్దరికి మధ్యలో 2 మధ్య వ్యక్తులు ఉంటారు. వాళ్ళే అడ్వర్టైజ్మెంట్స్, మార్కెటింగ్. ఇక్కడ కంపెనీలో వస్తువు ₹40 తయారైతే కస్టమర్ దాన్ని ₹100 పెట్టుకుంటే మధ్యలో ఉన్నటువంటి ఒక ₹60 కంపెనీతో కానీ కస్టమర్ తో కానీ ఎలాంటి సంబంధం లేని పెట్టుబడి పెట్టినటువంటి కొంతమంది వ్యక్తులు, మధ్యవర్తులు వీటిని పొందడంతో ఇక్కడ కంపెనీ కానీ కస్టమర్ కానీ లబ్ధి పొందడం లేదు. ఈ విషయాన్ని గమనించినటువంటి కొంతమంది ప్రపంచ ఆర్థిక మేధావులు 1920వ సంవత్సరం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ ని రూపొందించడం జరిగింది అన్నమాట. సార్ ఒక విషయాన్ని గుర్తించండి, ఏదైనా ఒక వ్యవస్థ పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికా లాంటి పెద్ద కంట్రీస్ లో ఒకటి ఇంట్రడ్యూస్ చేయబడింది అంటే అది చాలా ట్రస్టెడ్, చాలా పరీక్షలు చేసి ఇందులో సాధ్యాలను నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మార్కెట్లోకి వస్తుంది. అంతే తప్ప ఇదేదో అర్ధరాత్రి పుట్టిన కాన్సెప్ట్ కాదు ట్రెడిషనల్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది. ఇప్పటి వరకు కూడా 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చాలా సక్సెస్ఫుల్ కాన్సెప్ట్. సరే, ఇక్కడ చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే ఏదో తెలియనట్టుగా కొత్తదిలాగా అనుకుంటున్నారు, కానీ అది మనకు తెలియదు అంతే. ప్రపంచానికి ఆల్రెడీ 100 సంవత్సరాల క్రితమే దాని గురించి తెలుసు. కాకపోతే ఏదైనా కొత్త కాన్సెప్ట్ కానీ వచ్చినప్పుడు దాన్ని అందరూ ఈజీగా బిలీవ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్. 1970s లో బ్యాంకింగ్ సిస్టమ్ బాగా పల్లెల్లోకి వచ్చినప్పుడు చాలా మంది బ్యాంకర్స్ కూడా తరి కొట్టడం జరిగింది అనమాట. మేము కష్టపడి సంపాదించిన డబ్బులు మీ బ్యాంకులో పెట్టామని. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్. అప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అనేవాళ్ళు, ఏజెంట్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు స్టైల్ గా పేరు మార్చి ఏమంటున్నారంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్ అంటున్నారు. చూడండి సార్, ఒకప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కట్టమంటే అంటే నన్ను చచ్చిపోమంటావా అని ఎదురుదారి చేసేవాళ్ళు. ఈరోజు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ బాగుంటుందా, ఏ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ బాగుంటుందా అని వెతుక్కొని మరీ చేస్తా ఉన్నారట. అంటే ఒక వ్యవస్థ వచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ వ్యతిరేకత వచ్చినప్పటికి కూడా తర్వాత ఆ వ్యవస్థలో ఉన్నటువంటి మంచిని తెలుసుకున్న తర్వాత అందరూ కూడా దాన్ని ఆరాధించడం జరుగుతుంది. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కూడా భారతదేశంలో ఆరాధించే స్థాయికి వెళ్ళిపోయింది. నిజంగా ప్రెస్టేజ్ మేనేజ్మెంట్ కానీ గౌతమ్ బాలి సార్ కానీ చాలా గొప్ప వ్యక్తులు సార్. ఎందుకంటే ₹1 కూడా కట్టించుకోకుండా అంత పెద్ద కంపెనీలో నీకు భాగస్వామ్యం ఇస్తున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా గొప్పది. అందులో వెస్టేజ్ అనేది ఇంకా అద్భుతమైనది అనమాట. సో మంచి కాన్సెప్ట్. మీరందరూ కూడా ఈ 445 మంది కూడా వెస్టేజ్ లో ఐడి దొరకటం మీ పూర్వజన్మ సుకృతం. గురువు గారు చెప్తుంటారు, వాళ్ళ తాతలో వాళ్ళ తండ్రిలో ఎవరు పుణ్యం చేసుకోబట్టి వెస్టేజ్ అనే ఆపర్చునిటీ సార్కి వచ్చింది. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. వాళ్ళందరూ కాదు, మన పూర్వీకులు కూడా పుణ్యం చేసుకున్నారు కాబట్టి వెస్టేజ్ అనే ఆపర్చునిటీ మనందరం కూడా వచ్చింది అనమాట. చూడండి సార్, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్
మేము చూపించినట్టు కంపెనీ కస్టమర్ ఉంటాడు, కానీ ఈ మధ్యలో ఈ ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో మహేష్ బాబు, సమంత, అబ్బాస్, షారుఖ్ ఖాన్, ఆ, ఇలాంటి వాళ్ళు, యాష్, వీళ్ళెవ్వరూ ఉండరు. ఇంకా ఉండేది కంపెనీ, కస్టమరే ఉంటాడు. కంపెనీ దగ్గర నుంచి వస్తుంది, కస్టమర్ నేరుగా కొనుక్కుంటాడు. ఆ మధ్యలో ఉన్నటువంటి 60 రూపాయలు కంపెనీ కస్టమర్కి వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఆధారంగా 9 రకాల ఆదాయాల రూపంలో మనకి ఇస్తుంది అనమాట. 9 రకాల ఆదాయాల రూపంలో మనకిస్తుంది. అది మార్కెటింగ్ ప్లాన్ లో వస్తుంది. గతంలో కూడా మన టీంకి మార్కెటింగ్ ప్లాన్ అని చెప్పినప్పుడు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఏంటి ఆ 9 రకాల ఆదాయాలు అంటే, కన్జంప్షన్ ఆన్ సేవింగ్స్, సార్ ఇక్కడ 10 to 20% అని పెట్టాను. మారిన జిఎస్టి రేట్ల ప్రకారం అది ఇప్పుడు 10 to 30% అయింది. చూడండి సార్, వెస్టేజ్ యొక్క గొప్పతనం మరొకసారి చెప్పే అవకాశం ఇక్కడ నాకు వచ్చింది. మారిన జిఎస్టి స్లాబ్స్ ఆధారంగా కొన్ని నిత్యావసర సరుకుల వస్తువులు బాగా రేట్లు తగ్గాయి. ఆ విషయాన్ని గమనించినటువంటి వెస్టేజ్ యాజమాన్యం ఇమ్మీడియట్ గా మనం వాడుతున్నటువంటి వస్తువులు జిఎస్టి ప్రకారం వాటి యొక్క రేట్లు ఇమీడియట్ గా తగ్గించింది. ఆ విషయాన్ని మీరు ఎంఆర్పి రేట్స్, డిపి రేట్స్ కూడా తగ్గించింది. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించుంటారు. కానీ బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఏ కంపెనీ అయినా వాళ్ళు ప్రస్తుతం మార్కెట్ లో పొందిన వస్తువులు కానీ, వాళ్ళు పుట్టిస్తున్న వస్తువులు కానీ రేట్లు తగ్గించిందా అంటే నాకు తెలిసినంత వరకు తగ్గించలేదని చెప్తున్నాను. సో చూడండి సార్, ఎంత ఎథిక్స్ ఉన్నటువంటి కంపెనీ వెస్టేజ్. కాబట్టి ఇంత ఎథిక్స్ ఉన్నటువంటి కంపెనీలో మనం ఐడి తీసుకొని అందులో ప్రోడక్ట్స్ కొనుక్కొని వాడుకొని 10 మందికి ప్రమోట్ చేయడం అంటే చాలా మహాభాగ్యంగా నేనైతే భావిస్తా ఉన్నా. చూడండి సార్, 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో కన్జంప్షన్ ఆఫ్ డిస్కౌంట్, పెర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలక్ట్రిక్ బోనస్, ఇవన్నీ కూడా కంపెనీ మనకు ఇచ్చేటువంటి ఆదాయాలు. ఈ ఆదాయాల్లో 1, 2 ఆదాయం అనేది అందరికి కూడా వస్తాయి. కానీ 3వ దగ్గర నుంచి 9వ దగ్గర ఆదాయం వెస్టేజ్ లో ఎవరైతే నిలబడి టీం ని బిల్డ్ చేసుకొని ఒక డైరెక్టర్ స్థాయికి వెళ్తారో వాళ్ళకు మాత్రమే 3వ ఆదాయం నుంచి 9వ ఆదాయం వరకు రావడం జరుగుతుంది. ఈ ఆదాయాలు అనేవి జస్ట్ మనకి ఇచ్చే కమిషనర్ మాత్రం మీరు దయచేసి అనుకోవద్దు సార్. కంపెనీకి వచ్చే ఆదాయంలో మనకి షేర్ ఇస్తుంది. షేర్ కంపెనీకి ఇచ్చే ఆదాయంలో మనకి వాటా ఇస్తుంది. చూడండి సార్, ఎక్కడైనా కంపెనీకి వచ్చే ఆదాయంలో వాటా ఇచ్చే వ్యవస్థ ఎక్కడైనా ఉందా అని కానీ మీరు వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మీరు అలాంటి ఆ కంపెనీలో వర్క్ చేసేటువంటి వర్కర్ కి కంపెనీ వచ్చే ఆదాయం వచ్చే ఆపర్చునిటీ ఎక్కడైనా ఉందా అంటే లేదని నేను చెప్తున్నా. కాకపోతే దీపావళి బోనస్, దసరా బోనస్ ఇస్తారేమో, స్వీట్ ప్యాకెట్ ఇస్తారే కానీ కంపెనీకి వచ్చే ఆదాయంలో వాటా ఇచ్చే ఏకైక బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది వెస్టేజ్. సో ఇందులో ఎలాంటి డౌట్ లేదు సార్. నెక్స్ట్ వచ్చేసరికి పెర్ఫార్మెన్స్ బోనస్. మీ అందరికీ తెలుసు, పీవీ అంటే 30 రూపాయల విలువ చేసి ఒక వస్తువు అంటే మన అకౌంట్ ఒక పీవీ వస్తుంది. ఒక పీవీ అనేది 18 పీవీ అని భారతదేశంలో, దుబాయ్ అట్లాంటి కంట్రీస్ లో 21 బీవీలుగా కూడా ఉంటుంది సార్. ఇక్కడ మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ 5%, 8%, 12%, 16%, ఇలా మనకున్నటువంటి క్యూములేటివ్ పీవీస్ ఆధారంగా మనం లెవెల్స్ అచీవ్ అవుతాం. మనం లెవెల్స్ వచ్చే విధానాన్ని బట్టి మనకు ఈ పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఉంటుంది. తర్వాత కూడా సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. కొత్తగా ఐడి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం, కొత్తగా ఐడి తీసుకొని వెస్టేజ్ ని సీరియస్ గా చేయాలి అనుకునే వాళ్ళకు ఒక చిన్న అద్భుతమైనటువంటి వెస్టేజ్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఫాస్ట్ స్టార్ట్ 8%. ఫాస్ట్ స్టార్ట్ 8% అనే కాన్సెప్ట్ కూడా సిఎన్సి స్టార్ట్ చేసాము మీకు చెప్తా. ఎందుకంటే మీరు సిఎన్సిలో ఉండడం వల్ల ఈ ఫాస్ట్ ట్రాక్ 8% అనేది కూడా ఈజీగా మీరు అచీవ్ అవ్వచ్చు అనమాట. ఎట్లా అంటే మీరు వెస్టేజ్ లో, ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెస్టేజ్ లో ది గ్రేట్ లీడర్ కొండేపి సురేష్ సార్ మీకు వెస్టేజ్ ప్లాన్ మీ ఇంటికి వచ్చి చెప్పినప్పుడు మీరు ఐడి ప్రూఫ్ తోటి వెస్టేజ్ లో ఐడి తీసుకున్నప్పుడు మీరు 5% క్యాష్ బ్యాక్ లో ఉంటారు. మీరు కొన్నందుకు మీ కంపెనీ మీకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 పీవీ ప్రోడక్ట్స్ కానీ కొన్నట్లయితే ఆ 100 పీవీలకి మీకు 5% క్యాష్ బ్యాక్ ఇస్తారు. అంటే 100 × 5% × 18 ఇస్తే మీకు 90 రూపాయలు క్యాష్ బ్యాక్ మీ అకౌంట్ లో పడతాయి. ఆ
ఆ 5% 8% అవ్వాలంటే మీరు క్యుమ్యులేటివ్గా 600 పీవీ చేయాలి. క్యుమ్యులేటివ్గా మీరు 600 పీవీ చేయాలి. కానీ మీరు 600 పీవీలు చేయకుండా సింగిల్ బిజినెస్ మంత్ లో, అంటే బిజినెస్ మంత్ అంటే ఇక్కడ అందరూ గుర్తుంచుకోండి సార్, ప్రతి నెల 2వ తారీఖు నుంచి వచ్చే నెల 1వ తారీఖు వరకు మధ్యలో ఉండే ఈ కాలాన్ని మాత్రమే బిజినెస్ మంత్ అంటారు వెస్టేజ్ లో. ఆ బిజినెస్ మంత్ లో మీరు కానీ మీ కింద టీం కానీ 300 పీవీ కానీ సింగిల్ మంత్ లో కానీ చేస్తే మీరు ఫాస్ట్ ట్రాక్ 8% ఉంటారు. మీరు ఆ 5% కాస్త 8% అవుతుందా? మీరు అంత ఫాస్ట్ గా బిజినెస్ చేయడం వల్ల కంపెనీ మీ పెర్ఫార్మెన్స్ నేర్చుకొని మీకు దగ్గరగా 200 నుంచి 300 రూపాయల పెర్ఫార్మెన్స్ బోనస్, అదే విధంగా 750 రూపాయలు విలువ చేసేటువంటి ఒక ఫ్రీ ప్రోడక్ట్ వచ్చర్, మీరు ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ కొనుక్కునేటువంటి ఫ్రీ ప్రోడక్ట్ వచ్చర్ ఇస్తుంది అనమాట కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, 250 రూపాయలు పెర్ఫార్మెన్స్ బోనస్, 750 రూపాయల ప్రోడక్ట్, 1000 రూపాయలు. అదే విధంగా మీరు కొన్నందుకు ఒక 200, మీరు ఒక ఫ్రీ ప్రోడక్ట్, ఒక 200 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్, దగ్గరగా 1200 రూపాయల విలువ చేసేటువంటి బెనిఫిట్ అనేది మీరు ఫస్ట్ మంత్ లోనే ఫాస్ట్ ట్రాక్ 8% అవ్వడం వల్ల పొందుతారు. చూడండి సార్, మీరు 60 పీవీ కనుక కొనాలంటే 2400, 100 పీవీ కనుక కొనాలంటే 3400, 3600 రూపాయలు ఖర్చు. అంటే మీకు 1200 రూపాయలు మీరు బెనిఫిట్ పొందారంటే మీరు 40% మాత్రమే రూపాయలకి ఖర్చు పెట్టినట్టు. చూడండి సార్, ఒక్కసారి మీకు డిమార్ట్ లో కానీ, మోర్ లో కానీ, రిలయన్స్ మార్ట్ లో కానీ, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి కొట్లో కానీ ఎక్కడన్నా కూడా ఇలాంటి ఫ్రీ ప్రోడక్ట్, పెర్ఫార్మెన్స్ బోనస్ 750 ఓచర్ ఇచ్చే అవకాశం ఎక్కడన్నా ఉందా? ఇది ఫాస్ట్ ట్రాక్ 8% యొక్క గొప్పతనం సార్. ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే ఫస్ట్ మంత్ లో ఐడి తీసుకున్న వాళ్ళు ఎవరైనా, సిఎన్సి స్టార్ట్ చేశాను సార్, సిఎన్సి గురించి చెప్తూ ఉన్నాను చూడండి. మీరు ఫస్ట్ మంత్ లో బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేసినట్లయితే మీరు 5% లో ఉంటారు. మీరు 60 పీవీ, మీ కింద ఏ 60 పీవీ, బి 60 పీవీ, సి 60 పీవీ, డి 60 పీవీ కానీ కొన్నట్లయితే మీరు ఇప్పుడు టోటల్ ఫస్ట్ మంత్ 300 పీవీ కొంటారు సార్. మీకు వచ్చేటువంటి బెనిఫిట్ ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ మంత్ బెనిఫిట్స్ వచ్చేసి 1116 రూపాయలు, దగ్గర 1116 రూపాయలు బెనిఫిట్ పొందుతారు. అంటే ఫాస్ట్ ట్రాక్ 8% 300 పీవీ, సెల్ఫ్ పీవీ 60 పీవీ అంటే 60 into 8% వేసుకుంటే 86 రూపాయలు, గ్రూప్ పీవీ వచ్చేసి 240 రూపాయలు. అంటే మీకు 8%, మీ కింద 5% కానీ గ్యాప్ 3% తోటి మీరు 130 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం క్యాష్ బ్యాక్ వచ్చేసి 216 రూపాయలు, ఫ్రీ వచ్చి 750, ఫ్రీ ప్రోడక్ట్ 150, టోటల్ బెనిఫిట్స్ వచ్చేసి 1116 రూపాయల బెనిఫిట్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా సెకండ్ మంత్ లో మీకు 12% అయితే 86 రూపీస్. ఇక థర్డ్ మంత్ లో బ్రాంజ్, ఫోర్త్ మంత్ లో డైమండ్, ఇవన్నీ ఆ తర్వాత మార్కెటింగ్ ప్లాన్ లో మీ యొక్క గ్రేట్ లీడర్ సురేష్ సార్ మీ అందరికి కూడా చెప్పిస్తారు. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది, నన్ను ఇన్వైట్ చేసింది దేనికోసం అంటే సిఎన్సి, కన్సిస్టెన్సీ ఆఫర్. ఏంటి ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే, వెస్టేజ్ లో ప్రతి బిజినెస్ మంత్ లో 2వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో వెస్టేజ్ యొక్క డిస్ట్రిబ్యూటర్ సింగిల్ ఇన్వాయిస్ లో కానీ, మల్టిపుల్ ఇన్వాయిస్ లో కానీ, గుర్తుపెట్టుకోండి సార్, సింగిల్ ఇన్వాయిస్ లో కానీ, మల్టిపుల్ ఇన్వాయిస్ లో కానీ, అంటే ఒకసారి కానీ, 2 సార్లు కానీ, 3 సార్లు కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎన్ని సార్లు అయినా 14వ తారీఖు లోపు 60 పీవీ, 100 పీవీ, 200 పీవీ, 300 పీవీ, 400 పీవీ, హైయెస్ట్ 400 పీవీ వరకు కూడా మీరు కానీ చేసినట్లయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్పే ముందు అసలు ఏంటి కన్సిస్టెన్సీ అంటే, కన్సిస్టెన్సీ అంటే ఏమి లేదు సార్, స్థిరత్వంగా, కంటిన్యూగా అని అర్థం. 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల అట్లా కంటిన్యూగా మీరు కొంటూ ఉంటే కన్సిస్టెన్సీ గొప్పతనం ఏంటంటే, ఇలా మీరు ప్రతి 4 నెలలు వరుసగా కొంటూ ఉంటారు. 5వ నెలలో మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఎట్లా అంటే అసలు ఏంటి బెనిఫిట్స్ సార్? 60 సిఎన్సి, నేను పెద్ద డబ్బుల్లోని కాదు, నా ఇంట్లో కుటుంబానికి నేను వాడుకునే వస్తువులు వరకు నాకు 60 సిఎన్సిలో నేను కొనుక్కుంటాను. నాకు 2400 అంటే పెద్ద లెక్క కాదు సార్. నా కుటుంబం కోసం నేను అవి ఖర్చు పెడతాను. మీదో మంచి ప్రోడక్ట్స్ అంటున్నారు, ముందు ఆరోగ్యం వస్తుంది అంటున్నారు,
నాకు ఫ్యామిలీకి కూడా ఆరోగ్యం ఇవ్వాలి అనేటువంటి ఒక వ్యక్తి, నేను 60 PV కొంటాను, ఈ సిఎన్సిలో ఉంటాను, అందులో నాకు బెనిఫిట్స్ ఏందో చెప్పండి అంటే వాళ్ళ కోసంగా నేనేం చెప్తున్నానంటే, మై డియర్ బ్రదర్స్, మీరు 2వ తారీఖు మీ దగ్గరలో ఉన్నటువంటి వెస్టర్న్ స్టోర్కి వెళ్ళి మీ ఇంట్లోకి కావాల్సినటువంటి, బయట మీరు డిమార్ట్ లోనో మోర్లోనో కొనుక్కుని, సూపర్ సార్ ఎవరో బాగా గీతలు గీస్తా ఉన్నాను, సూపర్, నో ప్రాబ్లం, నేను క్లియర్ చేసుకుంటాను, డిస్టర్బ్ చేయమాకండి, టైం తక్కువగా ఉంది కాబట్టి మంచి సబ్జెక్ట్ లో గీమాకండి, ఎందుకంటే ఫ్లో పోద్ది, ఫ్లో పోద్ది. సారీ 60 PV సిఎన్సిలో ఒక బ్రదర్ వచ్చి స్టోర్కి వెళ్ళి తన ఇంట్లోకి కావాల్సినటువంటి బయట మార్కెట్లో కొనుక్కునే కొన్ని రకాల కెమికల్ ఫ్రీ వస్తువులు, కొన్ని ఫ్లోర్ క్లీనరు, బాత్రూమ్ క్లీనరు, డిష్ వాష్, ఇలాంటివి ఒక 2400 2500 రూపాయలకు కొనుక్కుంటాం వల్ల ఐడి మీద తనకి 60 PV పాయింట్లు వస్తాయి. అతను కొనుక్కునేటప్పుడు ఆ ఎంఆర్పి రేట్లు అన్ని కానీ వేసుకున్నట్లయితే అవి 3000 రూపాయలు ఎంఆర్పి ఉంటది, కానీ మన డిపి ప్రైస్ 2500కే వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ అతనికి 10 to 30% డిస్కౌంట్ అనేది కంపెనీ ఇచ్చింది. అదే విధంగా ఇతను అప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్ 5% లో ఉంటాడు కాబట్టి, లేదా 8% లో ఉంటాడు, లేదా 12-16% లో క్యాష్ బ్యాక్ లో ఉంటాడు కాబట్టి తను చేసిన 60 PVకి పెర్ఫార్మెన్స్ బోనస్ కూడా వస్తుంది. అదే విధంగా 10% ఫ్రీ ప్రోడక్ట్. ఈ ఫ్రీ ప్రోడక్ట్ అనేది 2వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో కానీ మనం కానీ కొన్నట్లయితే కంపెనీ కొన్ని లిమిట్స్ స్లాబ్ పెట్టి ఉంటుంది, 650 అని, 1250 అని, 1850 అని, 2400 కొంటే అని, అట్లా కంపెనీ ఆ మంత్ లో నిర్ధారించినటువంటి ఫ్రీ ప్రోడక్ట్ 10% ఫ్రీ ప్రోడక్ట్ కూడా వస్తుంది అనమాట. అదే విధంగా ఫిఫ్త్ మంత్ లో 1250 రూపాయలు విలువ చేసేటువంటి ఒక ఫ్రీ ప్రోడక్ట్ ఓచర్ వస్తుంది. ఈ ఓచర్ ని మీరు డిఎల్సిపి దగ్గర తీసుకుపోయి కానీ మీరు కానీ చూపిస్తే ఆ 1250 రూపాయలు విలువ చేసే వస్తువులు మీకు ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు ఇస్తారన్నమాట. ఇది 60 సిఎన్సి. అదే విధంగా కొద్దిగా 100 సిఎన్సి చేసే వాళ్ళు ఉన్నారు. 100 సిఎన్సి అంటే 3000, ఎంఆర్పి రేట్ వచ్చేసి 4000 ఉంటుంది, మనకి డిపి ప్రైస్ 3500 వస్తుంది. 3500కి వచ్చేటప్పుడు మనకి 10 to 30% డిస్కౌంట్ ఉంటుంది, 5 నుంచి 16% క్యాష్ బ్యాక్, ఒక 10% ఫ్రీ ఐటమ్. ఫిఫ్త్ మంత్ లో వచ్చేసరికి 2517 రూపాయల విలువ చేసేటువంటి ఫ్రీ ప్రోడక్ట్ ఓచర్ కంపెనీ మనకి ఇస్తుంది. ఆ మంత్ లో మనం ఆ వర్త్ చేసేదానికి కొనుక్కోవచ్చు. ఇది మీ అందరికి అర్థం అవడం కోసం 60, 100 పెట్టాను. ఇక్కడ 200 కూడా ఉంటుంది. మీరు సింగిల్ మంత్ లో 200 PV కూడా చేయొచ్చు. అక్కడ కూడా మనకు 10 to 30% డిస్కౌంట్ వస్తుంది, 5 to 16 క్యాష్ బ్యాక్ వస్తుంది, 10% వచ్చి ఫ్రీ ఐటమ్ వస్తుంది. ఫిఫ్త్ మంత్ లో వచ్చేసి 200 సిఎన్సి వాళ్ళకు 5030 రూపాయలు వస్తుంది. చూడండి, 5030 రూపాయలు 5 నెలల్లో మీకు ఫ్రీగా వస్తుంది. అది 300 PV సిఎన్సి కూడా ఉంటుంది, దానికి కూడా 10 to 30% డిస్కౌంట్ వస్తుంది, 5 to 16% క్యాష్ బ్యాక్ వస్తుంది, 10% ఫ్రీ ఐటమ్ వస్తుంది. ఫిఫ్త్ మంత్ లో వచ్చేసి 7545 రూపాయలు వస్తుంది. అదేవిధంగా 400 సిఎన్సి కూడా ఉంటుంది, ఇక్కడ కూడా 10 to 30% డిస్కౌంట్ వస్తుంది, 5 to 16% క్యాష్ బ్యాక్ వస్తుంది, 10% ఫ్రీ ఐటమ్ వస్తుంది. ఫిఫ్త్ మంత్ లో 10,060 రూపాయలు వస్తుంది. చూడండి, ఇక్కడ 10,000 రూపాయలు నెల మీరు 400 PV చేస్తే ఈ బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా తెలియక చాలా మంది ఏమంటారంటే మీ కంపెనీలో రేట్లు ఎక్కువ అంటారు, మీ కంపెనీలో రేట్లు ఎక్కువ, మేము బయట 5 రూపాయలు పెట్టి షాంపూలు సోపు కొనుక్కొని వాడుకుంటాము అంటే, ఇక అది ఒక సపరేట్ తెగ. ఆ దరిద్రుల్ని మనం బాగు చేయలేం. 5 రూపాయలు పెట్టి శాంపిల్ సోప్ కొనుక్కొని ఒళ్ళు రుద్దుకునే వాళ్ళకి నెల రోజుల తర్వాత ఒక చర్మ సంబంధమైనటువంటి డిసీజ్ వచ్చింది అనుకోండి, ఒంగోలు అరవింద చర్మ వైద్యశాలలో 2 గంటలు బార్లు నుంచొని 2000 ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకొని వస్తారు. అది తర్వాత విషయం. అంటే ఆ పూర్ మైండ్ సెట్ వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇట్లా వాళ్ళకి కాదండి, ఇది మనం బయట కొనుక్కునేటువంటి సోప్ కంటే కూడా మన కంపెనీలో 44 రూపాయలు పెట్టి వరుసగా 4 నెలలు 44 రూపాయలు పెట్టి కొనుక్కుంటే
5వ నెలలో 2 సోపులు ఫ్రీగా వస్తాయి సిఎన్సి లెక్కన వేసుకుంటాను. సో ఇలాంటి మంచి అద్భుతమైనటువంటి సిఎన్సి ఆఫర్ అనేది వెస్టేజ్ లో ఉంది. దీని గురించి ఎవరైతే మీరు వెస్టేజ్ లో హోమ్ మీటింగ్ వెళ్ళి చెప్తారో ఈ సిఎన్సిని కూడా బాగా స్ట్రెస్ చేయండి. మీరు బిజినెస్ ప్లాన్, మార్కెటింగ్ ప్లాన్, డబ్బులు వస్తాయి, ఫ్రీ ప్రోడక్ట్ వస్తాయి, సురేష్ సార్కి 1,00,000 వచ్చినాయి, ఆనంద్ సార్కి 60,000 వచ్చినాయి, కోటి ఆనంద్ ఒక సాధారణ వ్యక్తి ఈరోజు సాధారణ వ్యక్తిగా మారాడు, అతనికి వస్తున్నాయి అని చెప్పే క్రమంలోనే సిఎన్సి గురించి కూడా చెప్పండి. ఈ రోజు ఎట్టుందంటే సమాజం మొత్తం ఫ్రీకి అలవాటు పడిపోయింది. ఫ్రీ బస్సు, తర్వాత ఫ్రీ రేషను, ఫ్రీ కిరోసిన్, అన్ని ఫ్రీ 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 అంటే బాగా ఆకర్షితులు అవుతున్నారు జనం ఈరోజు. ఫ్రీ 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 కాబట్టి ఆ ఫ్రీ అనేది వెస్టేజ్ లో కూడా ఉంది అని చెప్తే ఖచ్చితంగా ఐడి తీసుకుంటారు. నేను చాలా హోమ్ మీటింగ్లు చెప్పిన తర్వాత సిఎన్సి గురించి లాస్ట్ లో చెప్తే ముందు చెప్పిన ప్లాన్ కంతా అట్రాక్ట్ అవ్వట్లేదు, కానీ లాస్ట్ లో చెప్పే ఈ సిఎన్సి 5th మంత్ 2,515 బాగా అట్రాక్ట్ అవుతా ఉన్నారు. కాబట్టి ఈ సిఎన్సిని బాగా ప్రమోట్ చేసుకోండి సార్. ఇప్పుడు ఈ సిఎన్సి అసలు ఏంది, అసలు ఈ సిఎన్సి క్యాలిక్యులేషన్ ఏంటి అని మనం కానీ చూసుకున్నట్లయితే సార్ చూడండి, నేను ఒక 100 సిఎన్సి గురించి మాత్రమే ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫర్ నార్మల్ షాప్ లో మనం 5 నెలలకి ప్రతి నెలకి 300 లెక్కను కానీ మనం కానీ క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే 3 × 5 నెలలు కానీ మనం వేసుకుంటే 15,000 అవుతుంది సార్. మన ఇంట్లోకి 3,000 రూపాయలు మనం అనుకున్నట్లయితే 5 నెలలకి 15,000 అవుతుంది. ఇక్కడ వెస్టేజ్ షాప్ లో ఈ ఫస్ట్ నెలకు కానీ మనం కానీ తీసుకున్నట్లయితే మనము ఒక 3,300 రూపాయలు అట్లా అయినాయి అనుకోండి సార్. 3,300, 3,400 అట్లా అయినాయి అనుకోండి. ఇక్కడ మనకి ఒక 10% 10 to 30% డిస్కౌంట్ వచ్చేసి 300 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అనుకోండి సార్. సపోజ్ అంటే 3,000 రూపాయలు మనం ఫర్ మంత్ అనుకుంటే దాంట్లో 10% అంటే ఎంత చూడండి సార్, 300. 300 × 4 1,200. క్యాష్ బ్యాక్ ఒక 100 రూపాయలు వేసుకోండి. ఫరాల్ సార్ 100 రూపాయలు వేసుకోండి. 100 × 4 వేసుకుంటే 400. ఒక ఫ్రీ ప్రోడక్ట్ కూడా ఒక 300 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుందంట. 4 3 1200. ఈ టోటల్ 5th మంత్ ఫ్రీ వచ్చేసి 2,515 రూపాయలు కానీ మనం వేసుకుంటే ఈ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ 5th మంత్ బోనస్ ఇవన్నీ మనం క్యాలిక్యులేషన్ కానీ చేసుకున్నట్లయితే 5,315 రూపాయలు మనకి వస్తాయి సార్. ఇప్పుడు మనం 4 నెలలకు కొనింది సార్, 4 3 12,000. ఈ 12,000లో 5,315 రూపాయలు కానీ మనం కానీ తీసేసినట్లయితే దగ్గర ఒక 15 రూపాయలు చిల్లర కానీ మనకి వదిలేసుకుంటే 6,700 రూపాయలు 5 నెలలకు పడుతుంది సార్. 6,700 రూపాయలు 5 నెలలకు పడితే నెలకి ఎంత పడుతుంది సార్? 6 క్యాల్కులేషన్ చేసి మెసేజ్ చేయండి. 5,700 డివైడెడ్ బై 5 వేసుకుంటే మనకి ఎంత పడుతుంది ఒకసారి క్యాల్కులేషన్ చేయండి సార్. 6,700 డివైడెడ్ బై 5 వేస్తే 1,340 రూపాయలు నెలకు వస్తుంది సార్. 1,340 రూపాయలు నెలకు అవుతుంది. బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ లో 3,000 అయ్యేది 5 నెలలకి. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్, ది గ్రేట్ లెజెండరీ వెస్టేజ్ లో జస్ట్ 1,340 రూపాయలకే మనకి ఆ ప్రోడక్ట్స్ వస్తుంది. ఈ విషయం తెలియక మన ఇంటి పక్కన సుబ్బారావుకో, మన ఇంటి వెనక అప్పారావుకో వెస్టేజ్ గురించి చెప్తే మీ కంపెనీలో రేట్లు ఎక్కువ అంటా ఉన్నారు. మన కంపెనీలో రేట్లు ఎట్లా తక్కువ చెప్పచ్చు, ఎట్లా చెప్పాలంటే ఈ క్యాలిక్యులేషన్ వాళ్ళకి వేసి చూపించండి. 2 నిమిషాలు టైం అయినప్పటికి కూడా చెప్పండి. ముందు చెప్పే శుద్ధంతా ఆపేసి ఈ సబ్జెక్ట్ కానీ మీరు కానీ చెప్పగలిగినట్లయితే ఖచ్చితంగా ఇది మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి బిజినెస్ సార్. సార్ ఒకసారి గమనించండి, 100 పీవీలు ఎలా ఉంటే 200 పీవీలు ఎలా ఉంటుంది, 300 పీవీ ఎలా ఉంటుంది, 400 పీవీ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి సార్. ఇది సార్ ఈరోజు సిఎన్సి సెషన్. ఇది సిఎన్సి అంటే. కానీ నాకు సురేష్ సార్ చెప్పింది ఏంటంటే సిఎన్సి చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంది సార్ అంటే, ఇప్పుడు నేను కొత్త వాళ్ళకి బెనిఫిట్స్ గురించి చెప్పాను. మరి లీడర్స్ కి ఏంది సార్ సిఎన్సిలో బెనిఫిట్స్ అంటే, అది ఒక 5 నిమిషాలు చెప్పిన తర్వాత నేను సెషన్ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు సిఎన్సిలో ప్రతి లీడర్ కూడా సిఎన్సిలో ఎందుకు ఉండాలి, సిఎన్సిలో ఎలా ఉంచాలి, అసలు సిఎన్సి చేయాలంటే నేనేం చేయాలి, సిఎన్సి ఏ సిఎన్సిని ఎంచుకుంటే మంచిది అని కానీ మీరు కానీ అనుకున్నట్లయితే
దయచేసి లీడర్స్, బ్రాంజ్ అండ్ ఎబో లీడర్స్ ఎవరు కూడా 60 సిఎన్సిలో మీరు ఉండద్దు. సిఎన్సి అంటే ఉంది కదా అని సురేష్ సార్ సిఎన్సిలో ఉండమన్నారు కదా అని 60 సిఎన్సి చేసి మేము సిఎన్సిలో ఉన్నామని సంకలు గుద్దుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా 100 ఎబో సిఎన్సిలో ఉండాలి. వీలైతే 100, సాధ్యమైతే 400 సిఎన్సిలో ఉంటే మాత్రమే మీ గ్రోత్ అనేది బాగా ఉంటది. సార్ 100 సిఎన్సికి మేము ఏం చేసుకున్నాం సార్? కంపెనీ ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చింది సార్ మనకి. రిటైల్ అనే ఆప్షన్ ఇచ్చింది. రిటైల్ చేయండి. మన ఫ్యామిలీ ఖచ్చితంగా భార్య, భర్త, 2 పిల్లలు, తల్లిదండ్రులు ఉండే వాళ్ళకి ఖచ్చితంగా వెస్టేజ్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఒక 60 పీవీలకు మనకి సరిపోయే వరకు ఉంటాయి సార్. మిగిలిన 40 పీవీలు కొనుక్కొని రిటైల్ చేయండి. రిటైల్ ఎలా చేస్తారంటే మీ డెమో కిట్ లో పెట్టుకొని మీరు హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ని ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చుకోండి. మీరు రోజుకు ఒక డిష్ వాష్ అమ్మినా కూడా నెలకి ఎన్ని డిష్ వాష్లు అమ్ముతారు? అమ్మడం కాదు సార్, క్షమించాలి, అమ్మడం కాదు, ప్రమోట్ చేయడం. మీరు ప్లాన్ చెప్పేటప్పుడు ఆ తల్లికి, ఆ ఆడబిడ్డకి ఒక డిష్ వాష్ ఇచ్చి వాడుకోమని 200 తీసుకుంటే మీకు పీవీలు వస్తాయి, ప్రోడక్ట్ పరిచయం చేసిన వాళ్ళు కూడా వస్తారు. ఒక్కసారి డిష్ వాష్ని కానీ వాడిన తర్వాత అంట్లు తోమే ఏ ఆడబిడ్డ కానీ, అంట్లు తోమే ఏ మగబిడ్డ కానీ డిష్ వాష్ ఖచ్చితంగా వాడాల్సిందే. సారీ సార్, కొంతమంది మగబిడ్డ అన్నందుకు కొంతమంది ఇంట్లో అమ్మకో, వాళ్ళ భార్యకో, వాళ్ళ చెల్లికో, వాళ్ళ కూతురికో సహాయం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఉద్దేశించి చెప్పాను. ఖచ్చితంగా ప్రోడక్ట్ అనేది వాళ్ళకి పరిచయం అవుతుంది, మనకి పీవీ పెరుగుతుంది. కాబట్టి లీడర్ అనేవాడు 100 సిఎన్సిలో ఉండాలి. ఇంకా 200 సిఎన్సి అంటే ఇంకా మామూలే సార్. ఒక 9, ఒక 11 ఆయిల్ బాటిల్స్ కానీ 11 మందికి నువ్వు ఆరోగ్యాన్ని ఇవ్వడం కానీ అలవాటు చేసుకున్నావు అంటే ప్రతి నెల 11 మందికి ఆరోగ్యం ఇవ్వడం అంటే ఏం లేదు సార్. రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటి కొన్నావు అనుకోండి, 9 పీవీ వస్తుంది. నీ ఐడి మీద 11 కొంటే 99 పీవీ వస్తుంది. ఒక సబ్బు కూడా కొన్నావు అనుకో 100 పీవీ. నువ్వు 11 మందికి ప్రతి నెల సింపుల్ గా 11 మందికి నువ్వు రైస్ బ్రాన్ ఆయిల్ కానీ ప్రమోట్ చేసుకోగలిగితే నీకు 100 పీవీ వస్తాయి. నువ్వు 200 సిఎన్సిలో ఉంటావు. చూడండి, అలా కాకుండా దాంతో పాటుగా నేను 300 సిఎన్సి చేయాలనుకున్నాను. ఇంకొక 5 ఫ్లాక్స్ ఆయిల్, 5గురికి కానీ నువ్వు ప్రమోట్ చేసుకోగలిగావు, ఇంకొక 100 వస్తాయి. సార్ నేను 400లో ఉండాలి. వెరీ గుడ్. ఒక్క 3 ఎలార్జినైన్, ఒక్క 3 నీకు తెలిసిన నీ ఫ్రెండ్స్ వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ గుండె బాగుండాలి అని మీరు కానీ అనుకోండి, ఇంకొక 3 ఎలార్జినైన్ ప్రమోట్ చేయండి, ఇంకో 100 వస్తాయి. 400 సిఎన్సి సింపుల్ గా ఉండొచ్చు. చాలా ఈజీ సార్ సిఎన్సి చేయడం. 60 నువ్వు కొనుక్కో, 40కి హోమ్ మీటింగ్లు చెప్పే వాళ్ళకి ప్రమోట్ చేయి, ఒక 11 మందికి ఆయిల్ పరిచయం చేయి, ఒక 5గురికి ఫ్లాక్స్ ఆయిల్ పరిచయం చేయి, ఒక 3గురికి ఎలార్జినైన్ పరిచయం చేయి. 400 సిఎన్సి నీ అకౌంట్ లో ఉంటాయి. సో ఇది సార్ లీడర్స్ చేయాల్సింది. ఖచ్చితంగా సిఎన్సిలో, మీరు సిఎన్సిలో ఉండి మీ కింద సిఎన్సిలో ఉంటే మనం సక్సెస్ అనేది ఈజీగా ఉంటుంది. నాకు సక్సెస్ అయినటువంటి గ్రేట్ లీడర్, లెజెండరీ లీడర్, ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా ఈరోజు వెస్టేజ్ ని సీరియస్ గా చేస్తూ నెలకి 1,40,000 తీసుకున్నటువంటి ఒక లీడర్ నాకు చెవిలో చెప్పిన మాట ఏంటంటే, సిఎన్సి అనేది చాలా గొప్పది సార్. మీరు ప్రతి లైన్ నుంచి కూడా ప్రతి నెల 60 సిఎన్సీలు, 6 లైన్ల నుంచి 60 సిఎన్సీలు కానీ మీరు కానీ మీ డౌన్ లైన్ లో తెచ్చుకోగలిగితే మీరు దగ్గర 2 లక్షల రూపాయలు చెక్ తీసుకుంటారు సార్ యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా అని చెప్పడం జరిగింది. ఆశ్చర్యం వేసింది. 60 సిఎన్సీలు సింపుల్ గా ప్రతి లైన్ నుంచి 60 సిఎన్సీలు చేయించగలిగినటువంటి కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఒక 4 years లో కానీ నెలకి 2 లక్షలు. ఇంట్లో సురేష్ సార్ చెప్తుంటాడు, కాలు మీద కాలు వేసుకొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా కూడా 10వ తారీఖు నీ అకౌంట్ లో 2 నుంచి 2.5 లక్షల రూపాయలు పడుతుంటాయి. అంటే సిఎన్సి గొప్పతనం అలా ఉంటుంది. కాబట్టి సిఎన్సిలో ఉండండి, సిఎన్సి చేయించండి. ఈ రోజే సిఎన్సి స్టార్ట్ అయింది. సిఎన్సి చేయించమన్నాను కదా అని చెప్పి ప్రతిోడు ఎమ్మడబడి నువ్వు సిఎన్సి చేయాల్సిందే 3,500 కట్టాల్సిందే అంటే ఇది కొంచెం బ్యాడ్ గా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది సార్. ఏదో డబ్బులు కట్టించేది లాగా వెళ్ళిపోయింది. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళకి సిఎన్సి చేయించండి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు తెలిసినంతలో నేను బాగానే చెప్పానని అనుకుంటున్నా. ఓవర్ టు యూ ఆనంద్ సార్. ఆనంద్ సార్.
ఎస్ సార్. గుడ్ 453. మార్నింగ్, గుడ్ మూడు మార్నింగ్ వందల రమేష్ సార్. జూమ్ 300 జూమ్ ఉండేది సురేష్ సార్ టీము 500 జూమ్ చేసి చాలా మంది లీడర్ని తయారు చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సురేష్ సార్, థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. చాలా వండర్ఫుల్ గా సిఎన్సి మాకు ఏం తెలియదు అంటానే మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్ కాబట్టి సురేష్ సార్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం మేము కానీ సురేష్ సార్ కానీ. చాలా అడగగానే మీరు చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు, అయినా కూడా మీ టైం మాకు కేటాయిస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. నేను పర్సనల్గా ఎంత ముందుకు వెళ్తున్నా అంటే చెప్పాను కదా, ప్రతి మీటింగ్ లో మీ పేరు వాడకుండా మేము కానీ రవి సార్ కానీ మేము సురేష్ సార్ కానీ ముందుకు రాము. సో ఇటువంటి గ్రేట్ సెషన్స్ మళ్ళీ మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ వన్ సెకండ్ సార్. రైట్. అదేవిధంగా సిఎన్సి గురించి ఇంత చక్కగా వివరించారు. మేము సిఎన్సి చేస్తున్నాము, బట్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? ఇంత తక్కువ రేటుకి 1340 రూపాయలకి మనకు వస్తువులు వస్తున్నాయి, ఇది నాకు తెలియలేదు. ఇన్ని రోజులు అంటే చేస్తున్నాం, జస్ట్ ఏదో బెనిఫిట్ వస్తుంది 2400 అనుకుంటున్నాం, కానీ తీసుకునేటువంటి ప్రోడక్ట్స్ తక్కువ రేట్లో కూడా బయట వాటికన్నా కూడా చాలా తక్కువ రేట్లో మనం ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాం ఓన్లీ సిఎన్సి ప్లాన్లో ఉండటం వల్ల. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. మీ వాయిస్ ద్వారా మేము తెలుసుకోవడం ద్వారా ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి. అదేవిధంగా ఫాస్టాగ్ 8% గురించి చెప్పారు. 600 పీవీ చేసే దగ్గర మనం 300 చిల్లర దాటితేనే ఫాస్టాగ్ 8కి వెళ్ళిపోతున్నాము. తద్వారా కూడా మనం బిజినెస్ స్పీడ్ గా తీసుకెళ్లొచ్చు. 750 రూపాయలు ఓచర్ తీసుకొని 250 రూపాయలు మొత్తం మనం ఏదైతే ఆ నెల పర్చేజ్ చేసామో దాంట్లో 1000 రూపాయలు సేవ్ చేసుకుంటున్నాము. సో అన్ని ప్లాన్స్ బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వన్ సెకండ్. ఇలానే మరికొన్ని సెషన్స్ మీ ద్వారా మేము వినాలనుకుంటున్నాం సార్. అయినా మీ ద్వారా మేము ముందుకెళ్ళాలి. రెండవది అంతకంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు గెజిటెడ్ ఆఫీసర్ పొజిషన్ లో ఉండి కూడా వెస్టేజ్ బిజినెస్ ప్యాకప్ చేసి మన ప్రకాశం జిల్లాలో చాలా మందికి నిజంగానే కనువిప్పు కలిగిస్తున్నారు సార్. ఇందుకు నేను పర్సనల్ గా మీకు థ్యాంక్స్ చెబుతున్నాను రమేష్ సార్. థ్యాంక్ యూ వన్ సెకండ్. థ్యాంక్ యూ. రైట్. సురేష్ సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. వెరీ గుడ్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. హ్యాండ్ రైజ్ చేస్తారా? మీకు కోహోస్ట్ ఇస్తాను. రైట్. ఎస్, కోహోస్ట్ ఇచ్చాను సార్. సురేష్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆనంద్ సార్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. గురువు గారు ఎక్కువ టైం ఇవ్వలేదు, రాత్రి అడగంగానే మీరు అసలు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బిజీ అయినో, మీరు చిన్న వ్యక్తి కాదు సార్. ఇక్కడ 2 పాత్రలు ఆనంద్ సార్ చెప్పినట్టు డిప్యూటీ ఎంఆర్ఓ ఆల్రెడీ చాలా బిజీగా ఉంటారు. సో అలాంటి వ్యక్తి మీరు టైం తీసుకొని మీరు వేస్టేజ్ చేయటం మా అదృష్టం, మీ అదృష్టం కాదు. ఎందుకంటే ఇందాక ఆనంద్ సార్ చెప్పినట్టు చాలా మందికి మేము హోమ్ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు వెస్టేజ్ చిన్నదా పెద్దదా అని డౌట్ఫుల్ గా చూస్తుంటే మీ ఫోటో చూపించి ఒక డిప్యూటీ ఎంఆర్ఓ వెస్టేజ్ చేస్తున్నాను నాయన అని వాళ్ళకి అర్థమయ్యేలాగా మిమ్మల్ని చూపించి చేయగలుగుతున్నాను. సో జూమ్ లో చాలా మంది కొత్త వాళ్ళు ఉండి ఉంటారు, వాళ్ళ కోసం ఒకసారి గుర్తు చేస్తున్నాను సార్. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి డిప్యూటీ ఎంఆర్ఓ. సో మాకు టైం ఉందా లేదా, వెస్టేజ్ ఉంటుందా పోద్దా, ఇది మోసం, చైన్ సిస్టమ్, జనాలు ఇదివరకు బ్లాక్ చేసి పోలీసులు పట్టుకుని ఎంఆర్ఓ పని చేస్తున్నాడు సార్. ఎవరెవరిని పట్టుకుంటారు? రైట్. సో కొంచెం తెలిసి తెలియక బయట ఇందాక బ్రహ్మేష్ సార్ వండర్ఫుల్ మాటలు చెప్పాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే, కంపెనీ ఎప్పుడు కూడా ఎవరిని ఏ ఆఫర్ ప్రమోట్ చేయట్లేదు సార్. అవకాశం ఉంది, వాడుకుంటే తగ్గిద్ది. అంటే 4 నెలలు సిఎన్సిలో ఉంటే ప్రొడక్ట్లు తగ్గుతాయి, రేట్లు తగ్గుతాయి. నీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే నీకు కావాల్సింది తీసుకోవాలన్న రూల్ ఏమీ లేదు. చాలా జనాలు ఎట్లా తీసుకెళ్లారంటే ఖచ్చితంగా తీసుకోవాలి, సిఎన్సిలో ఉండాలి. నేను హోమ్ మీటింగ్స్ పోయినప్పుడు చాలా మంది చెబుతున్నారు నేను వరుసగా ఏదో కొనాలని చెప్పారు సార్. వరుసగా కొనాలని రూల్ ఎక్కడా లేదు సార్. వెళ్ళిన వాళ్ళకి ఇదమ్మా ఆఫర్, ఇట్లా అవకాశం ఉంది అని తెలియజేసి వాళ్ళకి ఇష్టపడితే వాళ్ళు సిఎన్సి తీసుకోవాలి, అంతే. సో ఇది గుర్తుపెట్టుకోండి లీడర్స్, కొత్త వాళ్ళు కూడా ఏంది ఇది మేము తీసుకోవాలనో తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకుంటే మంచిది, తక్కువ రేటుకు పడతాయని చెప్తున్నాం.
రైట్, ఇది ఒకటి జాగ్రత్తగా లీడర్స్ జనాల్లోకి తీసుకెళ్లాలి కరెక్ట్ గా. కొత్త వాళ్ళు కూడా తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఓకే, థ్యాంక్ యూ రమేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అడగంగానే థ్యాంక్ యూ మాకు సార్, సురేష్ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. లేదు గురువు గారు, మీరు పాప మాల వేసుకొని ఉన్నారు సార్, పూజకి వెళ్ళాలి ఈ టైం. వాళ్ళు వెళ్ళి వచ్చినారా, వెళ్ళాలా రమేష్ సార్? పూజకి వెళ్ళాలి సార్, పూజకి వెళ్ళాలి. సారీ ఓకే, మీరు పర్లేదు సార్, మీరు లేవి ఉన్నా మళ్ళీ ఎప్పటికీ లేట్ అయిపోయింది కదా. థ్యాంక్ యూ సార్. లెఫ్ట్ అవ్వమంటారా? సార్ మీ పూజని నేను భగ్నం చేసినందుకు ఏమనుకోవద్దు. ఏం లేదు సార్. ఇదేం సార్, ఇది నా వాయిస్ విని సిఎన్సి అనే ఆఫర్, ఈ బెనిఫిట్స్ గురించి తెలుసుకొని ఒక్కరన్నా కానీ సిఎన్సి లో ఉంటే నాకు అదే చాలు సార్. ఎందుకంటే వెస్టేజ్ అనేది ఒక చిన్న అవకాశం కాదు. ఇది ఎంత పెద్ద అవకాశం అనేది 20-30లో తెలుస్తుంది సార్. వీళ్ళందరికి ఇప్పుడు తెలియదు. మనం ఎవరికైతే ప్లాన్ చెప్పి మనల్ని రిజెక్ట్ చేశారో వాళ్ళకి దీని గొప్పతనం ఇప్పుడు తెలియదు. చూడండి సార్, అమెజాన్ లో లేటెస్ట్ గా 2 రోజుల క్రితం 2 లక్షల జాబ్లు పోయినాయి. అవునవునవును. అమెజాన్ అనేది ఒక పెద్ద కంపెనీ సార్, అసలు పెద్ద వ్యవస్థ అది. ఈరోజు అమెజాన్ 2 లక్షల జాబులు తీస్తే అడిగినోడు లేడు. సో అమెజాన్ కంపెనీకే దిక్కులేదు సార్, మనం ఎంత. కాబట్టి ఏంటంటే భూమి మీద మనిషి ఉన్నంత కాలం, భూమి మీద మనిషి స్నానం చేసి అంతకాలం ఉండే కంపెనీ వెస్టేజ్. కాబట్టి మనం నిరభ్యంతరంగా ఎంతో భరోసాగా టీం బిల్డ్ చేసుకుంటూ సబ్జెక్ట్ నేర్చుకుంటూ నేర్పించుకుంటూ వెళ్తే సంపాదించుకోవచ్చు సార్, అంతే. మంచి అవకాశం సార్ వెస్టేజ్ అనేది. నాకు ఎప్పటికప్పుడు ఆశ్చర్యం ఏంటంటే అంత బిజీ స్కెడ్యూల్ లో ఉన్న మీరు టైం ఎక్కిస్తున్నారు వెస్టేజ్ కి, అర్థం కావట్లే నాకు. ఊరుకోండి సార్, అదేముండదు. టైం మన చేతుల్లో ఉంటది. టైం మన చేతుల్లోనే ఉండిద్ది కదా. ఇది కూడా ఇంకా బాగా అనుకోవడమే. ఎంఆర్ఓ టైం దొరుకుతుంది సార్ వెస్టేజ్ చేయడానికి, వాలంటీర్లు దొరకట్లా. వాలంటీర్లు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు అంత ఈజీగా రాదు సార్. వస్తే మాత్రం కోటీశ్వర్లు. బిజీ అన్నవాళ్ళు మైండ్ తెలియదు సార్ వాళ్ళకి. నెట్వర్క్ మార్కెటింగ్ గొప్పతనం తెలియట్లా. వెస్టేజ్ గురించి కాదు కానీ అసలు నెట్వర్క్ గొప్పతనం తెలియట్లా వాళ్ళకి, అంతే. నెట్వర్క్ ఒక ఠాగూర్ సినిమా చూస్తే నెట్వర్క్ గురించి తెలుస్తుంది వాళ్ళకి. స్టాలిన్ సినిమా చూస్తే నెట్వర్క్ గురించి తెలుస్తుంది. నెట్వర్క్ గొప్పతనం తెలియకే సార్ ఇదంతా. మనం తెలియజేస్తే సక్సెస్ అవుతాం, అంతే. థ్యాంక్ యూ సురేష్ సార్, థ్యాంక్ యూ. మీ ఫీడ్బ్యాక్ తీసుకున్నామని తీసుకోండి సార్. నేను మ్యూట్ లో ఉండి వింటూ ఉంటా. మీరు మీట్ లో ఉండి వింటా ఉండండి. ఓకేనా, థ్యాంక్ యూ. మీరు స్పీడ్ గా, పూజ టైం అయింది కదా, అందరు వెళ్ళుంటారు, మీరు స్పీడ్ గా పోయినా. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. సో యాక్చువల్ గా మాల వేసుకొని ఉన్నారు, పూజ టైం సార్ పాపం. కానీ నేను అడగడంతో ఖచ్చితంగా మీ వాయిస్ కావాలి సార్ అంటే వెంటనే అసలు యాక్చువల్ గా మన టీం అనే భేదం లేకుండా కొండేపి టీం సురేష్ సార్ మనం అనగానే అతను అంతా రెస్పాండ్ అయ్యారు. ఎక్కడ ఉంది సార్? ఎక్కడ లేదు. నేను ఎప్పుడో చెప్పేవాడిని గతంలో, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక నేటివిటీ సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓని కలవడానికి 4 రోజులు పెట్టేది నాకు చిన్నప్పుడు. ఇది నా పరిస్థితి. అలాంటి ఎంఆర్ఓ గారు నేను ఫోన్ చేయడంతో, గురువు గారు మీకు ఎప్పుడు కావాలంటున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళింది సార్ వెస్టేజ్ నన్ను? ఎక్కడ లేదు సార్ బయట. మనకి ఒక గెజిటెడ్ ఆఫీసర్లు కాదు, అందరూ డాక్టర్లు, లాయర్లు అందరూ గౌరవిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది వెస్టేజ్? ఎక్కడా లేదు సార్. అది చాలా గొప్ప అవకాశం. సో ఎస్, సో సిఎన్సి ఈరోజు నేను ఆల్రెడీ నా బిల్లింగ్ అయిపోయింది సార్ ఈ నెలలో. నా రిసిప్ట్ కూడా గ్రూప్ లో పెట్టాను. ఫస్ట్ సిఎన్సి చేసి స్క్రీన్ మీద షేర్ చేశాను సురేష్ సార్. థ్యాంక్ యూ. ఒక నాయకుడు ఎలా ఉండాలో మాకు మీరు పాటిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సిఎన్సి అయిపోయింది, చూడండి లేదా స్క్రీన్ మీద షేర్ చేశాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్, థ్యాంక్ యూ. సో నా సిఎన్సి అయిపోయింది సార్. ఈ నెలలో స్టార్టింగ్ చేసి రిసిప్ట్ గ్రూప్ లో పెట్టాను. సో ప్రతి ఒక్కరు సిఎన్సిలో ఉన్న వాళ్ళు, చాలా మంది ఉన్నారు. మీరు ఈ రోజు మొదట సిఎన్సి 2వ తారీఖుని స్టార్ట్. సో సండే కొన్ని డిఎల్సిపిలు ఉన్నాయి, ఆల్రెడీ డిఎల్సిపిలు ఉన్నాయి. వాళ్ళు కొంతమంది మధ్యాహ్నం నుంచి వస్తారు, కొంతమంది అది కనుక్కొని వెళ్ళి రైట్ ఎట్లా చేయాలి, ఎట్లా రేపైనా ఎల్లుండైనా చేయాలి. మనం ఈ రోజు చేసి మన గ్రూప్ లో పెడితే మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉంటుంది. ఓకేనా? సో గమనించండి. సో చాలా చక్కటి అవకాశం.
ఓకేనా. 4 నెలలు వరుసగా తీసుకుంటే 5వ నెలలో 1 నెల ఫ్రీ ప్రొడక్ట్లు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నాకు బ్రహ్మయ్య సార్ ఆల్రెడీ చెప్పారు, డిప్యూటీ ఎంఆర్ఓ గారు. ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్ చిల్లర కొట్లో రేటుకి రావాలి అంటే 100% మనం సిఎన్సిలో ఉంటేనే ప్రొడక్ట్ రేటు తగ్గుతుంది. లేదు సార్ మాకు అంత స్కోప్ లేదు అంటే 100 పీవీ సిఎన్సి రేట్ ఎక్కువ అవుతుంది సార్, మాకు అన్ని పట్టవు, మేము ఇద్దరమే ఉన్నాం, ముగ్గురమే ఉన్నాం అంటే 60 పీవీలు సిఎన్సి, 60 పీవీ, రైట్. సెకండ్ ఆప్షన్, ఫస్ట్ 100 పీవీ, తర్వాత సెకండ్ 60 పీవీ. లేదు సార్ నేను ఒక్కదాన్నే ఉన్నాను, అసలు నాకు ఏం పట్టవు అంటే 40 పీవీ, దానికి ఫ్రీ ప్రొడక్ట్లు మాత్రమే వస్తాయి, అంతేగాని 5వ నెలలో ఫ్రీ ఓచర్లు రావు 40 పీవీలకి. ఓకేనా. మినిమం పీవీ అది నెలలో. ఓకేనా. ఒక్కరే ఉన్నాం సార్ అంటే 40 పీవీ. అసలు లేదు సార్ నాకు పేస్ట్ నచ్చింది, పేస్ట్ ఒక్కటే తీసుకుంటాం మీ కంపెనీలో. నమస్కారం, పేస్ట్ ఒక్కటే తీసుకో, ఆయిల్ ఒక్కటే తీసుకో, ఆయిల్ ఒక్కటే తీసుకో. బలవంతం ఏమీ లేదు, ఎవరు మిమ్మల్ని ఇంత కొనమని ఇంత కట్టమని ఎవరు చెప్పట్లేదు సార్. లీడర్స్ చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి, రైట్. సో ఎస్, నా వంతుగా నేను సిఎన్సి కంప్లీట్ చేశాను సార్. సో దాన్ని అందరూ కూడా ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకొని ఈ రోజు రేపు దయచేసి చెప్తున్నాం, సిఎన్సి అన్నప్పుడు పైనుంచి ఒక హైకమాండ్ ఒకటి నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వండి. నేను ఒకటి చెప్తే లీడర్ల కింద ఒకటి చేశారనుకోండి, అది ఏ రోజున ఆ రోజు అదే చేయాలి, రైట్. గాంధీ జయంతి రోజు ముందు షాపులు మూసేయండి అంటారు, నువ్వు పోయి నేను ఎవరేం చేస్తాను, నేను ముందు అవుతున్నట్టు చేసేది ఏం లేదు, అర్థమవుతుందా. అది ఇంక వితన్నాం. సక్సెస్ఫుల్ మైసూరులో సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిన సీక్రెటే రవి సార్ దాన్ని వేరే లెవెల్కి మనకి ఇక్కడ అందించడం జరిగింది. దాన్ని అలాగే అందరం ఆచరిస్తున్నాం. సో దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఈ రోజు రేపట్లో నా సిఎన్సి అయిపోవాలి, నా కింద వాళ్ళ సిఎన్సీలు అయిపించుకోవాలి, ఈ లక్ష్యంతోనే ఉండండి. హోమ్ మీటింగ్ ఉంది, ఓకేనా. హోమ్ మీటింగ్ తర్వాత చేద్దురు కానీ చాలా మంది ఒకటి చెప్తే ఒకటి చేసిన వాళ్ళు చరిత్రలో కలిసిపోయారు. చరిత్రలో నిలిచిపోయింది ఎవరంటే పైన నుంచి ఏ ఇన్స్ట్రక్షన్ వచ్చిందో ఆ ఇన్స్ట్రక్షన్ పాటించిన వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. మేము ఒకటి చెప్తే కింద ఒకటి జరిగింది అనుకోండి, చరిత్రలో చాలా మంది ఆగిపోయారు. దయచేసి లీడర్స్ అందరూ కూడా దీన్ని ఇనిషియేట్ తీసుకొని, నాకు తెలిసి ఇప్పటికే రవి సార్ ఒక 100 సిఎన్సీలతోటి కట్టతోటి ఒంగోలులో దర్శనం ఇచ్చి ఉంటాడు, ఇప్పటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ పాటికే బిల్డింగ్ స్టార్ట్ అయి ఉంటది. అంత వారం నుంచి పకడ్బందీగా చేసుకున్నారు రవి సార్. సో అందుకే 4 LOBలు ఎంత స్పీడ్ గా వెళ్ళగలుగుతున్నాడు. సో దయచేసి లీడర్స్ అందరూ కూడా గమనించి ఈ రోజు రేపు ఆల్రెడీ ఈ రోజు మీటింగ్స్ ఉన్నాయి, ఒంగోలు ఉంది, నెల్లూరు ఉంది. సో మన గ్రేట్ మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు రాబోతున్నారు ఒంగోలుకి, నెల్లూరుకి. దాన్ని దయచేసి టీంని బాగా ప్రమోట్ చేసుకోండి 2 చోట్లకి, ఎక్కడుంటే అక్కడ. దాంతో పాటుగా మీటింగ్ లోపైనా కావచ్చు, మీటింగ్ తర్వాత అయినా కావచ్చు, మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న డిఎల్సిపి కాడికి వెళ్ళి బిల్లింగ్ చేయించుకొని మీ గ్రూప్ కి ఆదర్శంగా కింద మన కొండే గ్రూప్ లో కానీ ఈ లోకల్ గ్రూప్ లో కావచ్చు ఓచర్ ని మేము పెట్టాం కదా అట్లా. ఇంకా మీరు ఫోటోలు కొన్ని కలరింగ్లు అద్ది పెట్టచ్చు. ఈ రోజు రేపు ఓన్లీ సిఎన్సీల మీద కూర్చోండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మయ్య సార్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఒక్కసారి మన లీడర్స్ ఫీడ్బ్యాక్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారా? ఎస్, అబ్బో దీనికి కూడా ప్రథమ మేడం గుడ్ మార్నింగ్ అమ్మా. ఆనంద్ సార్ ఫీడ్బ్యాక్ సెషన్ తీసుకోకూడదా? సార్ నేను కొంచెం జర్నీలో ఉన్నాను. ఓకే, ప్రసాద్ సార్ ఉన్నారా? స్వామి కూడా మాట్లాడుకుంటాడు. దినేష్ సార్, దినేష్ సార్ కోస్ట్ ఇస్తున్నాను. రైట్, దినేష్ సార్ కోస్ట్ ఇచ్చాను సార్. దినేష్ సార్ ఉన్నారా? దినేష్ సార్ ఉన్నారు, కోస్ట్ ఇచ్చాను దినేష్ సార్కి. వాయిస్ వినపట్లేదు. దినేష్ సార్ మీకు కోస్ట్ ఇచ్చాను, ఒకసారి చూడండి.
ఓకే, మేబీ బిజీగా ఉన్నట్టున్నాడు. కోటి ఆనంద్ సార్కి ఇవ్వండి సార్. కోటి సార్ మీకు కోహోస్ట్ ఇచ్చాను చూడండి. కోటి ఆనంద్ సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను జర్నీలో ఉన్నాను సార్, బండి మీద. ఏంది మీరు ఇంకా ఆనంద్ సార్ ఏంది నిద్రపోకుండా పరిగెత్తుతున్నాడు, నువ్వు జర్నీ నీదామని ఇంకా ఫీల్డ్కి ఆల్రెడీ 5కి రెడీ అయినా సార్, బస్ స్టాండ్ లో ఉన్నాం పొదిలి. డిఎల్సిబి దగ్గరే పడుకుంటున్నట్టున్నారా? లేదు, ఒక స్టోర్ మీటింగ్ ఆపరేట్ చేయడానికి వెళ్తున్నాము. ఓకే, సూపర్ సూపర్ సిఎన్సి పని సిఎన్సి జరుగుతుంది, దీని పని ఇదే. సూపర్ సూపర్ సార్. ఓకే ఓకే సరే, నేను కంటిన్యూ చేస్తాలే, ఎవరు అసలు రెస్పాండ్ కాలేదు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో లీడర్స్, ఎస్, వెంకటేశ్వరమ్మ గారు, పమిడి వెంకటేశ్వరమ్మ, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోమా. హలో, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సిఎంసి గురించి చాలా బాగా చెప్పారు సార్. ఆ సార్ ఎస్ ఎస్, మరి డిప్యూటీ ఎంఆర్ఓ గారు అమ్మా, ఆయన మన సింగరాయకొండ డిప్యూటీ ఎంఆర్ఓ గారు కొండేపులో చేస్తున్నారు ఇప్పుడు. అవును, సింగరాయకొండ ఉంటారు సారు. పార్ట్ టైం గా మెసేజ్ చేస్తున్నారు. మనం చూసారా ఇప్పుడు, మన ఊర్లో వాళ్ళకి తెలవట్లా ఎంఆర్ఓ చేస్తుంటే. అవునవును. ఉంటదా నేపథ్యంలో ఉండి ఒకసారి బయటకు వచ్చి వేరే వాళ్ళకి ప్రొటెక్ట్ చేయాలన్నా కొంచెం చెప్పేవాళ్ళు వెనుక అర్థం చేసి చెప్పటం కుదరక కొంచెం కన్ఫ్యూజ్ లో ఉంటున్నాము. మళ్ళీ మంచి మాట అన్నావు. దీన్ని ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలి అనేది నీకు అర్థం అయ్యేలకు 6 నెలలు పట్టింది. అవును అవును. ఈ లోపు ఒక నిత్య విద్యార్థి లాగా మీటింగ్స్ కి, ట్రైనింగ్స్ కి వెళ్తూ ఏం చెబుతున్నారు, ఎలా చెబుతున్నారు, ఎలా సక్సెస్ అయ్యారు అనేది బాగా అబ్జర్వ్ చేస్తా ఉండండి. అవును అవును. థ్యాంక్ యూ. మీరు ఒక చిన్న స్టూడెంట్ లాగా ప్రతి నెల నేను ఎప్పుడు చెప్తే అప్పుడు సిఎన్సి ప్రతి నెలలో చేస్తున్నారు. ఉందమ్మా, ఉంటది. మధ్యాహ్నం నుంచి ఉంటుందా? మధ్యాహ్నం నుంచి ఉంటదమ్మా. సార్ నెంబర్ ఇస్తాను, చేసి వెళ్ళండి. నేను ఆల్రెడీ కొండేపు షాప్ లోనే ఇప్పుడు నాకు సిఎన్సి చేసింది. చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఏ గుంజామని వచ్చి తను బిల్లింగ్ చేశారు నాకు. అవును, ఇప్పుడు ఇంతకు ముందే చేసేసారు నాది ఆల్రెడీ. సో మీరు కూడా ఫస్ట్ నుంచి నేను ఒక బ్రదర్ అనే అభిమానంతో అది చెప్పంగానే సిఎన్సి లో ఉన్నారు, ప్రతి నెల సిఎన్సి చేస్తున్నారు. చాలా హ్యాపీ మేడం. నేను థ్యాంక్ యూ సార్. అంతా మీ ప్రోద్బలమే సార్. ఏం లేదమ్మా, ఏం లేదు. నువ్వు ఆ విశ్వాసం మా మీద ఉంచావు, కంపెనీ మీద ఉంచావు, ప్రొడక్ట్స్ వాడుకుంటున్నావు. ఇప్పుడు చూడండి, ప్రొడక్ట్స్ బాగున్నాయా లేవా? చాలా బాగున్నాయి. అది 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 అదొక్కటి చాలు. మీ ఇంట్లో ఆరోగ్యం బాగుంటే అదే కదా నాకు ఆశీర్వాదం. ఇంకేమన్నా వాళ్ళకి నూనె, టీ పొడి, పేస్ట్, ఈ టిఫిన్ పాలల్లో వేసుకొని తినే పౌడర్ అది ఉంది కదా, అవి బ్రేక్ఫాస్ట్ కొన్ని ఇచ్చున్నాము. కాకపోతే వాళ్ళు ఇవన్నీ తెలియక రేట్లు ఎక్కువ అని చెప్పని ఒకసారి తీసుకొని రెండోసారి ఇంకోసారి. మనకి కంపెనీ కూడా చెప్పేది ఏంటంటే మీకోసం వాడుకోమని చెప్పి ఇవ్వబాకండి. వీటికి గొప్పతనం తెలియకపోతే రాయి, శివలింగంలో కూడా రాయి కనపడుద్ది, గుర్తుపెట్టుకో. శివలింగంలో కూడా రాయిని చూస్తాడు. ఏది దేవుడు అంటే ఏమో తెలియకపోతే. ఇది 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 దాని యొక్క గొప్పతనం చెప్పావనుకో, రాయిలో కూడా శివలింగాన్ని చూస్తారు. ఇక్కడ మొత్తం దేంట్లో ఉందంటే మనం తీసుకెళ్లే విధానంలో ఉంది. కంపెనీ మనం డబ్బులు ఎందుకు ఇస్తుంది? ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్ రా నాయన. ఇది ఇందాక బ్రహ్మేష్ సార్ చెప్పినట్టు సిక్ షాంపూ కాదు, చిల్లర కోట్లో దొరికే సిక్ షాంపూలు కాదు. ఇవి 9 దేశాల్లో వాడే షాంపూ, 9 దేశాల్లో వాడే సబ్బు, 9 దేశాల గవర్నమెంట్లు యాక్సెప్ట్ చేసిన వంట నూనె నీ ఇంట్లో వాడుతున్నావు అంటే మన ఎన్నో జన్మల అదృష్టం ఉంది. అది తెలియని ఏమనుకుంటారు చెప్పండి. ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తున్నావు,
ధ్యానం గురించి తెలియనోడు ఏమనుకుంటుంది, ఇది ఏమేంది పని బాట లేకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటుంది అనుకుంటాడా లేదా? అవును అవునా కదా? అవును అవును అనుకుంటారు. తెలిసి అన్నాడా తెలియదు. కదా? వాడిని చూసి మనం ఏమనుకోవాలి, మరి దారి పడి తిక్కలరా నీకు ఏం తెలవదురా ఇది అని మనం నవ్వుకొని వాడికి తెలిసేలాగా చెయ్యాలి. అవును ఒక్క వంట నూనె తల్లి ఇందాక నువ్వు చెప్పినట్టుగా కొన్ని లక్షల కుటుంబాల్లో గుండె జబ్బులు రాకుండా చేస్తుంది తెలుసా వేస్టేజ్ అది. ఉమ్, ఒక్క వంట నూనె. ఉమ్, మా 2 years నుంచి గ్యాస్ ట్రబుల్ లేదు ఆ వంట నూనె చేంజ్ చేయటం వల్ల. అవును 136 రూపాయల పేస్ట్ నేను 2 సంవత్సరాల నుంచి పంటి డాక్టర్ కాడికి ఇవ్వాలా, పన్ను బిగించుకోవాలన్న పన్ను నాది. నాకు కూడా సార్ ఈ 4 నెలల నుంచి వాడుకోవటం వల్ల పన్ను తీపి తీస్తా ఉంది. డాక్టర్ కాడికి ప్రతిసారి ఆదివారం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటాను, ఈ పేస్ట్ వాడుకుంటాను. ఈ వారం చూద్దాం అంటే ఇప్పుడు స్వీట్ తింటున్నా కూడా అంత ప్రాబ్లం లేదు. ఇదివరకు స్వీట్స్ అవి అర్థమైందా? చూస్తే పన్ను నొప్పి గుర్తొచ్చేది. జస్ట్ 135 రూపాయల పేస్ట్. మంచి జరిగిందా చెడు జరిగింది తల్లి? మంచిగా జరిగింది. పళ్ళ డాక్టర్లకి గ్యాస్ డాక్టర్లకి ఇచ్చే డబ్బుల్ని సరుకులకు పెట్టుకున్నా మనిషి ఉపయోగపడుతుంది. వాళ్ళ కాడికి పోకుండా ఆపుతున్నాం. మన కుటుంబాలను పోవట్లేదు, జనాలు పోనివ్వట్ల. చాలా మందికి అవును. తెలియట్లా. రేట్ ఎక్కువ ఏది రేట్ ఎక్కువ? అందుకని మా వాళ్ళ చిన్న తమ్ముడికి మా కొడుకు కూడా ఈ పేస్ట్ ఈ సబ్బు ఇచ్చున్నాను. అదే తల్లి. ఇప్పుడు తిక్కలు మీ నాన్నగారికి నేను 3 సంవత్సరాల నుంచి ఆయిల్ ఇస్తున్నా. ఒక్కసారి అవును ఆయిల్ చూపించాక ఆయన ఇంతవరకు అసలు ఆయిల్ లేకుండా నేను వాడట్లా. అవును వేరేది అసలు తీసుకోవట్లేదు, మమ్మల్ని కూడా తీసుకోనివ్వట్లేదు. మా నాన్న ప్రోద్బలం కూడా చాలా ఉంది. 100% అమ్మా. చాలా మంచి మనం చేస్తుంది. నేను ఉమ్, ఇచ్చిన వాళ్ళు ఎంత మంది తెలుసా? నిజంగా వాళ్ళ 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 కళ్ళలో ఆనందం చూడాలి నేను. అవును మళ్ళీ చెబుతుంది అదే. జనాలకి దీని గొప్పతనం తెలియజేసి ఇవ్వండి. మా అవును బావ నేను చెబితే వింటాడు, ఉమ్, కొనుక్కుంటాడు. మీ ఉమ్, బావ నువ్వు చెబితే వింటాడు, నీ కోసం ఒకసారి కొంటాడు. ఉమ్, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రొడక్ట్ లో ఉన్న దమ్మేంటో తెలియజేసి ఇస్తే ప్రతి నెల కొనుక్కుంటారు. నీ అవును కోసం నా కోసం వాడుకోండి అని ఇస్తే వాడుకోరు. అందుకే ప్రొడక్ట్ క్వాలిటీ ఫస్ట్ మనకు అర్థం కావాలి, అది జనాలకు తెలియజేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ సార్ ఈ థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు. బాగా సిఎన్సిలో ప్రతి నెల సిన్సియర్ స్టూడెంట్ లాగా చేస్తున్నారు. అలాగే చేయండి. మళ్ళీ ఈ రోజు కూడా మీ 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 ఫోటో అది మీ మీ గ్రూప్ లో మీది కనపడాలి నాకు. ఇవాళ ఇవాళ సాయంత్రం గాని వీలైతే కొంచెం పిల్లలు వచ్చినా రేపు ఉదయం గాని వచ్చి తీసుకుంటా. రెండు వీలుంటే ఈ రోజు లేదంటే రేపు. ఓకేనా? రేపు వచ్చి మీకు తీసుకుంటా. మనకి ఇటు కొండేపి ఉంది, అటు సింగరాయకొండ డిఎల్సిపి ఉంది. ఇటు దగ్గర ఉంటే అటు చూసుకోండి. కొండేపే వస్తానులే, ఎందుకంటే ఇటు మనకు అలవాటు అయింది దగ్గర కదా, ఓకే ఇక్కడ ఓకే బాగుంటుంది. థ్యాంక్ యూ వెంకటేశ్వర మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, మీకే థ్యాంక్స్ చెప్పాలి నేను. థ్యాంక్ యూ. ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. రోజు అలాగే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. హైగ్రీవ్ సార్. హైగ్రీవ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హైగ్రీవ్ సార్. మీరు కూడా సిఎన్సి అప్పుడే చేసేసినట్టున్నారు. వేసాను సార్, రాత్రి మన కొండేపులోనే చెప్పాను సార్. ఓ గుడ్ జాబ్ హైగ్రీవ్ సార్. నేను మన ఇద్దరమే ఫస్ట్. సూపర్. అట్లా ఉండాలి. ఒక బిజినెస్ మ్యాన్ అంటే ఫస్ట్ మనం ఆచరించి మన టీం కి ఆదర్శంగా ఉండాలి. ఓకేనా? ఏం లేదు హైగ్రీవ్ సార్, మీరు మారారు, చాలా మారుతున్నారు. ప్రతి మీటింగ్ లో కనబడుతున్నారు. సిఎన్సి టయానికి చేస్తున్నారు. సూపర్. అది అది అలా చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఇవ్వాల్సిన రిజల్ట్ వస్తాయి. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ సార్. కిందకు వచ్చున్నారు ఆల్రెడీ. వాళ్ళని ఏం చేయాలి, ఎలా చేయాలి అని తెలియాలంటే మాతో లీడర్స్ మీటింగ్ కొన్ని అటెండ్ అవ్వాలి. మొన్న అటెండ్ అయ్యారు కదా? లీడర్స్ మీటింగ్ ఎలా అనిపించింది? అవును సార్. బాగుంది కదా? అట్లా వస్తా ఉంటే కొన్ని విషయాలు తెలుస్తాం. ఓకేనా సార్? ఏదో వాయిస్ కట్ అవుతుంది, చిన్న వాయిస్ వస్తుంది. అగ్రి సార్, వాయిస్ కట్ అవుతుంది. ఓకేలే. థ్యాంక్ యూ. బాగా ఫస్ట్ రోజు చేశారు. సో ఆల్ ది బెస్ట్. మన గ్రూప్ లో, మీ గ్రూప్ లో పోస్ట్ చేయండి. అలాగే కంటిన్యూగా చేస్తా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వసంత్ మహారాజ్ సార్. ఎస్. మన ఆ సెషన్ గురించి ఒకసారి మాట్లాడి తర్వాత సిఎన్సి మాట్లాడదాం.
వసంత్ మహారాజ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో, మాట్లాడండి మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, సురేష్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు బ్రహ్మేష్ సార్ చెప్పిన వర్డ్స్ చాలా బాగున్నాయి సార్. సిఎన్సి గురించి చాలా క్లారిటీగా ఇచ్చున్నారు. Yes. చాలా అద్భుతంగా ఉంది సార్. అంటే అర్థమైందా? ఎక్కువ రేటు అనుకుంటున్నాం, కానీ దీని క్వాలిటీ అనేది ఎలా వస్తుంది, ఎలా ఇన్కమ్, మనకి ప్రతిదీ క్లారిటీగా వచ్చింది. సో నాకు కొంచెం చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ వర్డ్స్ విన్నాక. సూపర్ సూపర్. మీరు CNC లో ఉన్నారు కదా? ఉన్నాను సార్. ఓకే, వీలుంటే మనం ఈ రోజు రేపట్లోనే ఈ రోజే మనకి అవకాశం ఉంటే పోస్టర్ చేసి మనం గ్రూప్ లో పెట్టాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వెంగల్ రెడ్డి సార్. వెంగల్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. సార్ డిప్యూటీ ఎంఆర్ఓ గారు బ్రహ్మేష్ సార్ ఎక్సలెంట్ గా చెప్పారు సార్ సిఎన్సి గురించి. సో మేము మా టీంలో కూడా అందరికి ఇలానే ప్రైజెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలానే ప్రమోట్ చేస్తున్నాం సార్. ఓకే. హోమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా 3-4 టైమ్స్ మళ్ళీ సిఎన్సి ప్లాన్ గురించి ఇట్లా మొత్తం చెప్తున్నాం సార్. బయట 10,000 తీసుకున్నా కూడా బయట డిమార్ట్లో ఏదన్నా షాపింగ్లో అట్లా వాళ్ళు కవర్ కూడా ఫ్రీగా ఇవ్వరు సార్. అవునవును. సో ఇక్కడ 150 నుంచి 300 రూపాయలు గల ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తున్నారు. మళ్ళీ మంత్లీ 90 నుంచి 150 రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు సార్. సో సిఎన్సి బెనిఫిట్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మీరు CNC లోనే ఉన్నారు కదా సార్? ఎస్ సార్, సిఎన్సిలోనే ఉన్నాను సార్. ఒక హాఫ్ అన్ అవర్లో నా బిల్లింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సార్. ఓ సూపర్. ఎక్కడ ఇచ్చున్నారు? కొండేపిలో ఇచ్చున్నాను సార్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ సారు లాస్ట్ DLCP మంత్ నా తరఫు నుంచి 21 సిఎన్సి కూడా చేస్తున్నాను సార్. ఈ మంత్ దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాను సార్. ఇప్పుడు 21 CNC ఉన్నాయా ఇప్పటికే రెడీగా? లాస్ట్ మంత్ చేస్తున్నాను సార్. ఈ మంత్ ఒక 30 దాకా చేస్తాను సార్. 30. ఓకే, సూపర్ సూపర్ వెంగళరెడ్డి సార్. దాన్ని ఆదర్శంగా తీసుకోండి. మీ అప్లైనర్ మెంటర్స్ చాలా 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 అలర్ట్ గా, చాలా స్పోర్టివ్ గా, రవి సారు అని మిగతా వాళ్ళు కానీ చాలా అలర్ట్ గా ఉన్నారు. సో దాన్ని ఆ ఫామ్ ని కంటిన్యూ చేయండి. ఓకేనా? ఓకే సార్, డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రత్తమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోమా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పింది నాకు ముందు మనం టైం చేతుల్లో మనం లేదు సార్, మన చేతుల్లో టైం ఉందనేది సార్ చెప్పింది బాగా కనెక్ట్ అయింది సార్. సూపర్ తల్లి, మంచి మాట చెప్పావు. కూరగాయలు లచ్చమ్మ చెప్పినట్టు చెప్పావు. నువ్వు సింపుల్ గా గోల్ మాల అవుతుందని నువ్వు సింపుల్ గా టైం చేతిలో మనం లేవరు అబ్బాయి, మన చేతిలో టైం ఉందని చెప్పావు. హైలైట్ అది. అది ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. ఆ పాయింట్ పట్టుకొని నేను కూడా ఇప్పటి నుండి మా ఆఫ్లైన్ రైమా మేడం చేస్తుంటే అక్క నాకు టైం దొరకట్లేదు అన్న, ఇప్పుడు సార్ చెప్పిన దాన్ని నేను ఫాలో అవుతాను సార్ ఖచ్చితంగా. గుర్తు పెట్టుకోండి రత్నం మేడం, టైం ఉంది. టయాన్ని దేనికి పెడుతున్నావు? అవును. ఒక జాకెట్ కుట్టుకొని 400 తీసుకోవడానికా? కలుపు తీయటానికి పోయి 300 తీసుకోవడానికా? అరుగు మీద కూర్చొని ఇంటి పక్కన విని చెప్పుకోవడానికా? అనవసరమైన ఫోన్ కాల్స్ గంటలు మాట్లాడుకోవడానికా? 3 తరాలను మార్చడానికా? దేనికి పెడుతున్నావు టైం చూసుకోండి. అవును సార్, 3 తరాలు మార్చడానికే టైం పెడతాను సార్ ఖచ్చితంగా. నీ ఇష్టం తల్లి, నేను పెట్టమంటలా, నీ చాయిస్. లేదు సార్, నేను ఫిక్స్ అయ్యాను సార్. కనీసం రోజుకు 2-3 గంటలు సిన్సియర్ గా వర్క్ చేస్తే 3 తరాలకు మనం పునాది చేస్తున్నాం. అది ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు గమనించరు, నేను 2 days 3 days అయింది మామూలుగా ఫీల్డ్కి వెళ్ళి. ఇప్పుడు లాస్ట్ నైట్ 1 అయింది, మళ్ళీ జూమ్కి లేసాం, మళ్ళీ ఇప్పుడు బయలుదేరాల. ఇంట్లో ఇప్పుడు ఇబ్బంది. ఇంట్లో ఇబ్బంది అంటే ఫ్యామిలీ మిస్ అవుతుంటా, కొన్ని త్యాగాలు చెయ్యాలి. ఆ త్యాగాలు చేయకుండా, కష్టపడకుండా తరాలు మారిపోతాయా?
అవునవును. ఆ, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే కనీసం ఇంట్లో మినిమం ఆర్థిక పరిస్థితి కూడా మారలా బయట. అదే ఆర్థిక పరిస్థితి ఇక్కడ జస్ట్ 1 or 2 years నువ్వు త్యాగం చేసి ఇయ్యాల్సిన టైం దీనికి ఇచ్చి బయటికి రా. 3 తరాలు చేంజ్ చేసే గొప్ప అవకాశం. అవును సార్. టైం లేక కాదు రత్నం మేడం, నువ్వు చెప్పినట్టుగా టైం దేనికి ఇవ్వాలో తెలవట్లా. అవును థ్యాంక్ యూ రత్నం మేడం. సిఎన్సి అయిందా? సార్, రేపు చేయిస్తా సార్. సూపర్ రేపు ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే సార్. గోపి సార్ జమ్మవరం. గుడ్ మార్నింగ్ సార్, సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ సిఎన్సి గురించి బాగా చెప్పారు సారు. సూపర్. ఎస్ బ్రహ్మయ్య సార్. బ్రహ్మయ్య సార్ ఏమో ఆయన ఏదైనా హోమ్ మీటింగ్ పోతే సార్ పేరు చెప్పకుండా ఎప్పుడు లేదు సార్. చేసుకుంటే లాస్ట్ మంత్ ఒక 59 సార్ సిఎన్సిలో. ఓకే, మీరు ఈ రోజు చేస్తున్నారా రేపా? ఈ రోజే సార్. సూపర్. మీకు ఎక్కడ నెల్లూరు మీటింగ్కి వెళ్ళి అక్కడే తీసేసి పోస్ట్ చేస్తా సార్. సూపర్. నెల్లూరులోనే చేసేస్తారు. మీకు దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ చేయండి. మీటింగ్ వెళ్తున్నాం కదా సార్, ఈ రోజు మీటింగ్ ఉంది కదా. అవునవును. అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకుంటాం సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దుర్గా మేడం. సార్ సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ. గుడ్ మార్నింగ్. సార్ చెప్పిన పాయింట్లో నాకు నచ్చిన పాయింట్ సిఎన్సి పాయింట్ బాగా నచ్చింది సార్. నేను కూడా అంతకు ముందు తెలియలేదు సిఎన్సి, కాబట్టి సిఎన్సిలో ఉన్నాను కానీ నెలకి మనం 1300 పెడుతున్నాం అనేది నాకు తెలియదు సార్. ఆ పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. దాన్నే మనం తెలుసుకొని జనాలకు తీసుకెళ్ళాలి. ఓకేనా? అలానే చెప్తా ఉన్నాను సార్. నాకు తెలిసిన వాళ్ళకి తెలియరాని వాళ్ళకి కూడా వాళ్ళకి బాగా విమర్శించి ఇలా సిఎన్సి ప్రొడక్ట్ గురించి చెప్తా ఉన్నాను సార్. అట్లానే ఈ రోజు కూడా నేను కూడా సిఎన్సి చేస్తాను సార్. నాతో పాటు ఒక 2 తీసుకెళ్లి సిఎన్సి చేసేస్తాను సార్. ఓకే అమ్మా. సూపర్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అట్లనే ఈ కొండేపులో మీ ఫ్లోర్ బాగా మీటింగ్ ఇని బాగా నేను చాలా మారాను సార్. ఇంకా మారాలి, ఇంకా మీ మాటలు వినాలి, మారాలి అని అనుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చడం చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. అదేనమ్మా, మీ చెక్కే నాకు ఆశీర్వాదం. నిన్న మామూలు చాలా మంది అడుగుతున్నారు కంటిన్యూస్ గా 6 గంటలు 7 గంటలు కందుకూరులో ఎట్లా మాట్లాడావు సార్ అని. ఏం లేదు, ఎందుకు అంత స్ట్రైన్ తీసుకొని మళ్ళీ గొంతు అసలు పోయింది నైట్ కల్లా. మళ్ళీ ఉదయాన్నే లేచి అక్కడే ఉండి మళ్ళీ హోమ్ మీటింగ్స్కి వెళ్ళిపోయాం. ఎందుకు ఇవన్నీ అంటే నాకు కడుపు నిండిందమ్మా. నాకు ఇబ్బంది లేదు. ఇంకా నేను ఎక్కడ కూర్చున్నా నేను నా కుటుంబం అయిపోయింది. సెక్యూర్ జోన్లోకి వచ్చేసాం. ఇప్పుడు అది కాదు ఇక్కడ. మీ అందరూ కనిపెట్టుకొని ఎంతో మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పర్టికులర్గా ఇల్లు దాటని వాళ్ళు కూడా అందరూ బయటకు వచ్చి మేము గెలవాలి, ఇంట్లో ఏదో సాధించాలని బయటకు వచ్చారు. మీరందరూ ఒక 30,000, 20,000, 50,000 ఇట్లా తీసుకుంటా ఉంటే నిజంగా మీరు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అది. ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు చూడండి. నిన్న కందుకూరు రావటానికి కూడా 10 టికెట్లు వేసాను సార్. నేను రాలేకపోయాకే మా 10 మంది కూడా ఆగిపోయారు సార్. పర్లేదు. మీరు ఎంత మీ మనసు ఎక్కడే ఉంది మీటింగ్ లో తెలుసు నాకు. 100% మనం ఇంకొక రోజు చూద్దాం. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అసలు చాలా గ్రేట్ అనిపిస్తుంది సార్ నాకు ఈ కొండేపు టీమ్ లో ఉండటం. అసలు చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎంఎస్ఆర్ అసోసియేషన్ ప్లస్ మీ ఫ్లోర్ మీటింగే నన్ను చాలా వరకు మార్చింది సార్. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. రావాలి, చెక్కులో కనపడాలి. ఓకేనా? ఓకే సార్. మనం మాట్లాడే చెక్కు చూపించాలి. చెక్కే మనకు సక్సెస్ సమాధానం. ఇప్పుడు మన ఫస్ట్ కొండేపి టీంలో బాగా స్పీడ్ చేసింది మన ఆనంద్ సార్ టీం వాళ్ళు. చెక్స్ పీక్స్ లోకి వెళ్ళినాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రసాద్ సార్ లెగ్ బేభత్సమైన మార్పులు వచ్చేసినాయి. ఎంతమంది ఎల్ఓబీలు, 6-7 ఎల్ఓబీలు, ఎంతమంది ఆడవాళ్ళు నిన్న ప్రసన్న మేడం గాని, మన ధర్మజ మేడం గాని, శ్రీదేవి మేడం గారు గాని, అనిత మేడం గాని, ఎంతమంది వీళ్ళంతా కూడా కనీసం 5,000, 6,000 చెక్స్ కూడా ఇంట్లో సంపాదించి ప్రతిదానికి భర్తల మీద ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు ఒక 25,000, 30,000, 50,000 తీసుకుంటా రైట్ వాళ్ళ పేరు మారు మగిపోతా ఉంది. నిజంగా ఆ కష్టానికి తగ్గ ఫలితం రేపు 10వ తారీఖు ఆ చెక్ చూస్తే వాళ్ళ కడుపు నిండిపోద్ది. మాకు అది ఆనందం. నేను చిన్న షాప్ తీసేయాలి సార్. షాప్ తీసేసి 50,000 గోల్ పెట్టుకొని ఉన్నాను సార్. షాప్ తీసేస్తే ఫీల్డ్ మీదకి నేను కూడా తిరగాలనుకుంటున్నాను సార్.
తిరగటం కాదమ్మా, ఇక్కడ బిజినెస్ అర్థం చేసుకోండి ఫస్ట్. అది అవును హరి అవును సార్ కొంతమంది లీడర్లతో వెళ్ళి మనకు బిజినెస్ అర్థం కావాలి, ఎలా చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఎలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు, వాళ్ళకుండే మార్కెట్ లో డౌట్లు ఏమేమి వస్తుంటాయి, వాటికి మనం ఎలా సమాధానం చెప్పాలి, ఇవన్నీ కూడా మీరు హ్యాండిల్ చేయగలిగితేనే మనం మార్కెట్ లో సక్సెస్ అవుతాం. అవును సార్. అదేం బ్రహ్మ విద్య కాదు, చెప్పగా చెప్పగా వినంగా వచ్చింది. అవును సార్, నేర్చుకుంటాను సార్. మీ మీటింగ్ థ్యాంక్ యూ విని నేర్చుకుంటాను. నా టీమ్ లీడర్లకు కూడా నేర్పిస్తాను సార్. అట్లానే నా లైఫ్ లైనర్లో గెలవాలి, నేను గెలవాలి సార్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. రత్నం కోటి ఆనంద్ సార్. కోటి ఆనంద్ సార్. సార్ పాత లీడర్లు కోటి ఆనంద్ సార్ ఉన్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కోటి సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు సిఎన్సి చాలా బాగా, అసలు మామూలుగా లేదు సార్. అసలు సిఎన్సి అంటే ఏందో అనుకున్నాను నేను. సిఎన్సి ప్రతి నెల తీసుకుంటూ ఉన్నాను, కానీ సిఎన్సి చేయడం వల్ల మనకి ప్రతి నెల 1300 రూపాయలకి మనకు ఖర్చు అవుతుంది అనే సంగతి నాకు అసలు పూర్తిగా కూడా క్లారిటీగా నేను క్యాలిక్యులేషన్ చేయలేదు. బ్రహ్మేశ్ సార్ చాలా బాగా వివరించారు. అట్లాగే రిటైల్ మీద ఫోకస్ పెట్టమన్నాడు. అది కాక ఇది ఫ్యామిలీ బిజినెస్ అన్నాడు. మా మేడం ప్రోత్సాహంతో లాస్ట్ మంత్ మేము 660 పీవీలు చేయడం జరిగింది. మాకు ఇంట్లో వాడుకోవడానికి సబ్బు కూడా లేదు ప్రజెంట్. మీ ఆవిడ 660 పీవీలు చేసిందా? అవును సార్. ఓ స్వామి, ఆమె కూలికి పోతా ఎప్పుడు చేస్తుంది? నిన్న కూడా వినుకొండలో మళ్ళీ 2 సిఎన్సీలకి డబ్బులు ఇచ్చి ప్రొడక్ట్ లేవనేసరికి ఇంటికి వచ్చేసింది సార్. వరే ఆమె కూలి పనికి ఎప్పుడు పోతుంది? సిఎన్సీలో ఎప్పుడు ప్రమోట్ చేస్తుంది? పనికి పోబట్టే ప్రొడక్ట్ ఇంటికి వెళ్తుంది సార్. పనికి పోతే ఇంటికి టీవీ సీరియల్ చూస్తా ఉండేది. ఓకే, ఈ కలుపు పత్తి వ్యాపారాలు కాకుండా మాట్లాడుతున్నారు ఇప్పుడు, అంతే కదా? అవునవును సార్. మొగలు రేకులు ఇస్తారు, పూతరేకుల గురించి కాకుండా సబ్బోడు పేస్ట్ అనేది చెబుతా ఉంది. సూపర్, బలి ఎక్కించావు సార్ నువ్వు మాత్రం. థ్యాంక్ యూ సార్. తీసుకొచ్చి నువ్వు మామూలుగా మేడం కూడా వెస్టేజ్ అనే వైరస్ ని ఎంత బాగా చాలా మందికి ఆవిడ మంచి చేస్తుంది ఆ ఊర్లో. అవునవును సార్. సూపర్. మీ భార్య మీకు సైడ్ పాయింట్లు మొత్తం చేసి పెడుతుంది కోటి సార్. మీరు స్టార్ అయ్యారా ఎట్లా? 2 LOBలా డైమండ్ గోల్డ్ లో స్టార్ డైరెక్టర్ అయ్యాను సార్. ఇది 2వ నెల కూడా కంప్లీట్ అయింది. అబ్బో, స్టార్ డైరెక్టర్ కోటి సార్. 2 LOBలా 3 వచ్చిందా? ఒకసారి మీకు నేను షేర్ చేశాను సార్ లాస్ట్ మంత్ నా సిఎన్సీలి. ఒకసారి సూపర్. ఓకే వాట్సాప్ లో షేర్ చేశాను. పర్వాలేదు. 3 సిఎన్సీలు వచ్చినాయా? 3 LOBలు. సూపర్. ఓకే, స్టార్ డైరెక్టర్ విత్ మా మేడమే చేస్తుంది. మీ మేడం. అబ్బో, తెలుగు నేర్చుకున్నావు కదా. రవి సార్ అన్నట్టు నాదేమది లక్ష్యం అంతా మా భార్య కార్ గిఫ్ట్ గా ఇవ్వాలని. మీ బావ నీకు అగ్ని నాకు ఇప్పుడు రూమ్ లో నీమ్ సబ్బు కూడా లేదు సార్. ఇప్పుడే గవర్నర్ ఫీల్డ్ కి వచ్చి ఒక అతనికి పళ్ళు బాగాలేకపోతే ఇప్పుడే పేస్ట్ కూడా ఇచ్చాను సార్. బాగుంటే ఫోన్ చేయలేదని. అప్పుడు ఫీల్డ్ కి వెళ్ళివా? మళ్ళీ నెల్లూరు వెళ్ళాలి సార్. గబానా అపాయింట్మెంట్ ఇచ్చాడు. 6:30కి వెళ్ళాను. రాత్రి డ్యూటీ అయిపోయాక ఏ టైం అయింది కోటి సార్? రాత్రి 2:30 అయింది సార్. 2:30 దాకా పాలు పెట్టి పాల కేంద్రంలో ఉండి మళ్ళీ ఉదయాన్నే ఎన్ని గంటలు స్పీడ్కి పోతున్నావు? 5:30 జూమ్ అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోతుంది సార్. జూమ్ అయితే బయట నిద్ర సరిపోతుంది కోటి సార్. అసలు నిద్ర పట్టలేదు నీక? నిద్ర పడితే ఇంక నిద్ర పట్టే సార్ మనమంతా. అంతేనా? నిద్ర తర్వాత పోవచ్చు. ఏమైంది, మెలటోనిన్ కొట్టుకుని రోజు 10 గంటలు నిద్రపోయినా డబ్బులు ఇస్తే హ్యాపీయే కదా. సూపర్ కోటి సార్. మీరు చాలా మందికి ఆదర్శం. నైట్ షిఫ్ట్ చేసి మళ్ళీ పొద్దున్నే జూమ్కి లేచి జూమ్ అయిపోయే లోపు మీరు ఫీల్డ్ లో ఉన్నారు. గ్రేట్. బాగా వర్క్ చేస్తున్నారు. అందుకే మీకు 3 LOBలు, స్టార్ డైరెక్టర్. త్వరగా మీరు కొండేపు టీంలో 1 lakh తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ కోటి సార్. థ్యాంక్ యూ సార్. వాట్సాప్ పంపించాను, అది కొంచెం స్క్రీన్ మీద వదలండి సార్. చాలా ఈ జూమ్ 287 మంది ఉన్నారు, చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నువ్వు పెట్టేసి నీకుందగా ఆప్షన్. నేను మాట్లాడుతున్నానా? నా కోస్ట్ లేదు సార్. ఇచ్చారు ఇచ్చారా? అనుష మేడం ఇచ్చారు, నువ్వు పెట్టు. థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్. అనుష మేడం. ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్ బ్రహ్మయ్య సార్ ఇవాళ అసలు సిఎన్సి ప్లాన్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ చేశారు సార్. నేను Super, CNC లోనే ఉంటాను, కానీ దీనివల్ల ఎంత బెనిఫిట్ ఉందని నాకైతే నిజంగా తెలియదు సార్ అసలుకి. కానీ Super, CNC super. లో చేస్తా ఉంటాను సార్. నేను ఖచ్చితంగా CNC లో ఉంటాను. అలాగే నా టీం ను కూడా CNC లోకే ప్రమోట్ చేసుకుంటాను సార్ ఎక్కువ శాతం. సూపర్. మీ వాయిస్ చాలా రోజులైందమ్మా. నేను కూడా జూమ్ రావట్లేదు. బాగా యాక్టివ్ పార్టిసిపేట్ ప్రతి రోజు అటెండ్ అవుతున్నారు. సిఎన్సి Yes, sir. అనేది ఫస్ట్ రోజు చేసేటట్టు చూడండి, మాక్సిమం ఫస్ట్ సెకండ్. Yes. అవును సార్, ఖచ్చితంగా రేపు చేస్తాను సార్. ఆనంద్ సార్ ఇవాళ మీటింగ్ వెళ్తున్నారు, రేపు చేస్తాను సార్. అమ్మా థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చల్లా మల్లికార్జున సార్. సార్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మల్లికార్జున సార్. బ్రహ్మయ్య సార్ బాగా క్లారిటీగా చెప్పాడు సార్. నేను మార్చి నుంచి 4 CNCలో కంటిన్యూగా ఉన్నాను. ఇప్పుడు దాకా అయితే నాకు హ్యాపీగా సాగిపోయింది. నెక్స్ట్ మనం జనవరి నుంచి ఏందనే థాట్లో నేను కొంచెం అనీజీగా ఉన్నదాన్ని బాగా నీకు ఎలర్జీ ఈ థాట్ బాగా సెట్ అయింది సార్. ఫ్లాక్స్ ఆయిల్ ఎలర్జీ అంటే ఎట్ట ఫీల్డ్ మీదకి వెళ్తున్నాం కాబట్టి మనకు మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనే థాట్లో మంచి క్లారిటీ వచ్చింది సార్ నాకు. సూపర్. దాన్ని కంటిన్యూ చేయండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు సిఎన్సి ఎప్పుడు? సిఎన్సి రోజే సార్. ఇప్పుడు జూమ్ అయిపోతే సిఎన్సి పోస్ట్ పడింది. స్పీడ్ కొన్నావు కదా? ఆల్రెడీ రాత్రి చెప్పొచ్చాము. ఇప్పుడు జూమ్ అయినాక కాల్ చేస్తే మెసేజ్ పోతుంది సార్. ఇంకేం లేదండి. ఏం ప్రోడక్ట్ ఏందనేది ఆల్రెడీ నా గ్రేట్ లీడర్స్ కూడా మంచి యాక్టివిటీలో ఉన్నారు. మా క్రాంతి సార్ కానీ, మాధవరావు సార్ కానీ, తారకరావు సార్ కానీ వీళ్ళందరూ యాక్టివిటీలో ఉండబట్టి నేను ఆల్రెడీ డైరెక్టర్ సిల్వర్ నుంచి గోల్డ్ వస్తా సార్. సూపర్. కంగ్రాచులేషన్స్. గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. ఉదయ్ గారు నేను సుధాకర్ సారు అసలు నీకు నా 5ంటికే యాడ్ అవుతారు సార్. సుధాకర్ సార్ ఎక్సలెంట్ సార్. బాగా చేస్తున్నారు సుధాకర్ సార్. కంగ్రాచులేషన్స్. అలాగే లక్ష్మయ్య సార్ అయితే హైదరాబాద్ వాళ్ళు పాప్కార్డ్కి వెళ్ళి రోజు జూమ్ కనెక్ట్ అవుతాడు సార్. ఆయన మరి లక్ష్మయ్య సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏ ఊరు? థ్యాంక్ యూ సార్. ఉదయగిరి సార్. సుధాకర్ సార్ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళిద్దరు ఫ్రెండ్. నేను కలిసాను వింజమూరులో. అవును కలిసారు సార్. థ్యాంక్ యూ. లక్ష్మయ్య సార్. ఎస్, థ్యాంక్ యూ ఇద్దరికి. థ్యాంక్ యూ లీడర్స్. ఇంకొక ఇద్దరు ఉన్నట్టున్నారు, తీసుకుందాం మనం. కె శిరీష మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. కె శిరీష మేడం, శ్రీదేవి మేడం టీం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. లేనట్టున్నారు మేడం. మల్లికార్జున్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మీకు ఎల్ఓబి వచ్చిందని విన్నాను. ఎల్ఓబి వచ్చింది సార్. సూపర్. చాలా బాగా కష్టపడుతున్నారు. ప్రసాద్ సార్ గాని, ధర్మజ మేడం గాని మీ గురించి చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఓకేనా? అలాగే కంటిన్యూ చేయండి. వాళ్ళు ఇచ్చే ధైర్యమే సార్ నాకు. చాలా స్పీడ్ గా కొట్టారమ్మా ఎల్ఓబి. మీరు ఎన్ని నెలల్లో? 3 నెలలు సార్. 3 నెలల్లో ఎల్ఓబి? అవును సార్. ఒక నెల ఇంకా నేను ఒక నెల జాయిన్ అయ్యి ఏం చేయలేదు. 2 నెలల నుండి బిజినెస్ మీద. సూపర్ తల్లి. మామూలు మిరాకిల్ కదా. ప్రసాద్ సార్ ఏం చేశాడు మిమ్మల్ని ఇట్లా మార్పు వచ్చింది కందుకూరు టీమ్ లో? అది నిజంగా ప్రసాద్ సారే సార్. నిజంగా మాకు దొరకన గ్రేట్ లీడర్ సార్ ప్రసాద్ సార్, ధర్మజ మేడం. దగ్గర చాలా. మీరు ఒకటి, ధర్మజ మేడం ఉంది 2, శ్రీదేవి మేడం కి 3, ప్రసన్న మేడం కి, రవి సార్ 2. అసలు మిరాకిల్ జరిగింది. ఎల్ఓబీలు ఒకేసారి 7 ఎల్ఓబీలు దాకా వచ్చినట్టున్నాయి ఎక్స్ట్రా. అవును సార్. సూపర్. చాలా బాగా చేస్తున్నారు. సుబ్బనాయుడు సారు, తర్వాత పద్మయ్య సార్ కూడా బ్రాంజ్, సుబ్బనాయుడు సార్ సిల్వర్ అయ్యారు సార్. సూపర్ అమ్మా, సూపర్. మీ వైఫ్ అండ్ హస్బెండ్ చాలా బాగా చేస్తున్నారు. సార్ కూడా చాలా ఎంకరేజ్మెంట్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు మిమ్మల్ని ఇద్దరు నా జంటగా అలా చూస్తా ఉంటే.
చాలా సార్ హ్యాపీ. సార్ సపోర్ట్ లేకపోతే నేను అసలు లేను సార్. ఫుల్ సార్ చాలా సపోర్ట్ వల్ల నేను ఇంత సక్సెస్ అయ్యాను. అవునవును. చాలా వినయ విధేయతలు ఎక్కడ మీటింగ్ ఉన్న వస్తారు. చాలా చాలా హ్యాపీ మీ ఇద్దరి విషయంలో. మాకు మంచి లీడర్లుగా గుర్తింపు రావాలి. మీకు ఇంకా మంచి మంచి చెక్స్ తీసుకోవాలి. ఓకేనా? అవును మీటింగ్స్ కి సార్. వస్తా ఓకే ఉండండి. సార్. డబ్బులు ఆలోచించబాకండి. అలాగే సార్. స్టార్టింగ్ లో నేర్చుకోవాలి ఫస్ట్. అదే ఎస్ సార్. అగ్రికల్చర్ 8 ప్రొడక్ట్లే ఉన్నాయి. ఎవరు రాకపోయినా ఎస్ మీరు సార్. వెళ్ళి చేయగలిగితేనే మీ బిజినెస్ స్పీడ్ గా వెళ్ళిద్ది. ఎస్ సార్. ఎవరన్నా వచ్చేటట్టుంటే మనకి వాళ్ళు రాకుండా లేట్ అయితే మన బిజినెస్ స్లో అయిపోద్ది కదా. ఎస్ సార్. చెక్కు నిలబడాలి, కంటిన్యూ కావాలంటే మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి, మనకి చెప్పడం రావాలి. ఓకేనా? అది మైండ్ లో ఉంచుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. 2 నెలల్లో 3 నెలలు అంటే కొండేపి టీంలో చరిత్ర అది. ఎల్ఓబి రావడానికి మామూలుగా నాకే 6 నెలలు 7 నెలలు పట్టింది. ఈ నెలలోనే బ్రాంజ్, సిల్వర్, ఎల్ఓబి సార్ ఈ నెలలోనే. సూపర్ తల్లి, సూపర్. మరి ఏం చేస్తున్నారో ఏమో ప్రసాద్ సార్ తీసుకుపోయి నేను కూడా గమనించాలి తల్లి మీ టీమ్ లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుబ్బనెట్ సార్ కూడా ఉన్నారు సార్. సుబ్బనెట్ సార్ ఉన్నారు. ఒకసారి అన్మ్యూట్ చేసుకోమని చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి అమ్మా. ఓకే ఓకే సార్. ఆయనకి ఎలా చేయాలో తెలియలేదండి సార్. వింటున్నారు సార్ మాత్రం. అవునా? థ్యాంక్ యూ. సార్ పేరేంటి ఒకసారి మళ్ళీ చెప్పండి. వెంకట సుబ్బనాయుడు సార్. వెంకట సుబ్బానాయుడు సార్. మనకు ఆ రోజు వింజమూరులో మాట్లాడిన సారే కదా. సరే సార్. సూపర్ సూపర్. అట్లాంటి గొప్ప వాళ్ళు ప్రెస్టేజ్ లోకి రావటం నిజంగా మన అదృష్టం. చాలా అసలు ఆ రోజు ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారంటే గురువు గారి మాటలు విని చాలా చాలా ఇంకా కొన్ని వందల మందిని అట్లాంటి మహానుభావులు వాళ్ళ వల్ల ఆ ఊరు బాగుపడుద్ది, ఆ ఊరు పొలాలు బాగుపడతాయి. చాలా అదృష్టం, మన అదృష్టం అట్లాంటి మహానుభావుడు వెస్టేజ్ కంపెనీలోకి రావడం. మా అదృష్టం సార్. గ్రేట్ లీడర్. ఇప్పుడు మా ఆత్మకూరు నా ఊరు కాదు. బతుకు తెరువు కాడికి వెళ్తే ఆయన సపోర్ట్ ద్వారా నా టీం ఫామ్ కావడం. పద్మయ్య సార్, ఇప్పుడు వెంకట సుబ్బానాయుడు సారు, పద్మయ్య సారు, ఇట్లాంటి గ్రేట్ నాకు డౌన్ లైనర్లుగా దొరకడం. అలాంటి మహానుభావులు వెస్టేజ్ సిస్టమ్కి రావడం చాలా అదృష్టం. సో థ్యాంక్ యూ పెద్దవాళ్ళిద్దరికి నా పాదాభివందనాలు సార్. పెద్దవాళ్ళు మీ ఆశీర్వాదాలు కంపెనీకి ఉండాలి, మా బోటి వాళ్ళకు ఉండాలి. మీరు మా డౌన్లైనర్స్ కాదు, మేమే మీ శిష్యులు. ఓకేనా? మీ కన్నబిడ్డల్లాగా మమ్మల్ని ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చాలా మీ వాయిస్ ఇంకా చాలా మందికి ఆదర్శం కావాలి. ఖచ్చితంగా రేపు వింజమూరు త్వరలో డేట్ ఇచ్చాము. వింజమూరు డేట్ రిలీజ్ చేసాము. గురువు గారు మళ్ళీ ఇంకొకసారి వచ్చి వింజమూరులో మీ వాయిస్ వినపడాలి, చాలా మందిని మార్చాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆత్మకూరులో కూడా ఒకసారి చేయండి సార్. ఇద్దాం. ఓకేనా? డేట్ ఇద్దాం, ఖచ్చితంగా ఇద్దాం సార్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ వైఫ్ అండ్ హస్బెండ్. థ్యాంక్ యూ వెంకట సుబ్బానాయుడు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పద్మయ్య సార్. థ్యాంక్ యూ. మల్లికార్జున్ సార్. సార్ సురేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మల్లికార్జున్ సార్. ఎస్. రమేష్ సార్ చెప్పిన లెక్కల్లో నాకు నేను మామూలుగా ఇప్పుడు జాయిన్ అయిన 4 నెలలు సిఎన్సి తీసుకునే వాళ్ళకి లెక్క చెబితే నాకు 2700 కాడికి వచ్చింది సార్. ఎంఏ సార్ చెప్పినట్టు 10% ఆఫర్ కూడా చెప్పి లెక్క చెబితే 1350 వచ్చింది. దీన్ని నేను ఇప్పుడు లెక్క చేసి చూశాను. ఇదే ఆఫర్ నలుగురికి ఇన్వైట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది ఆల్మోస్ట్ ఫీడ్బ్యాక్. సో ఎస్, కొండేపి ఒకసారి పోస్టర్ ఫస్ట్ నెల్లూరు మీటింగ్ సార్. ఈరోజు నెల్లూరు మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు చాలా రోజుల తర్వాత నాకు చూడాలని చాలా క్యూరియస్ గా ఉంది. సార్ మాటలు వినాలి, సార్ని చూడాలి. ఎందుకంటే అదొక వైబ్రేషన్ సార్. 1,00,000 వాల్ట్ల బ్యాటరీ సారు. మనకి ఎంత నెగిటివ్ ఉన్న మైండ్ లో, ఫీల్డ్ లో ఉన్న నెగిటివ్ అంతా పోవాలి అంటే ఒకసారి గురువు గారి ముందు కూర్చుంటే చాలు, ఆ నెగిటివ్ మొత్తం వెళ్ళిపోద్ది. మనం ఏం చేయగలి, టీం వచ్చినా రాకపోయినా దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి జస్ట్ ఆయన ముందు కూర్చోండి అంతే. ఓకేనా? అంత గొప్ప వ్యక్తి నా 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 అనుభవంలో నాకు తెలిసింది. సో నేను కూడా ఎప్పటికప్పుడు రీఛార్జ్ అవ్వడానికి కారణం గురువు గారి మాటలే. సో నెల్లూరు రాబోతున్నారు. దాని కొంచెం ఇక్కడ సాయంత్రం కూడా ఒంగోలు ఉంటుంది. ఎవరికి దగ్గరలో ఉన్న వాళ్ళు దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, ఆల్ ద లీడర్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ నెలలో అచీవర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్.
రేపు ఇంకొక సందర్భంలో దీని గురించి చెక్స్ పడ్డప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. విష్ యూ వెల్త్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే సురేష్ సార్, జూమ్ ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.